ఇట్లా ఛానల్ నుంచి స్వప్నక్కాలని యశ్వి అక్క కూడా ఉన్నారు ఈ రోజు. బోల్డ్ అని ముచ్చట్లు అయితే చెప్పేద్దాం. ఇంత చెప్పాక ఇంకేం మాట్లాడతాం అసలు. వెళ్ళిపోదాం ఇంకా. యూ నెవర్ డిసప్పాయింట్ మీ. థ్యాంక్ యూ. ఇది మధ్యలో ఒకటి వస్తుంది ఇట్లా కూడా ఒకటి. మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. మేమిద్దరం 2022లో జిమ్ మేట్స్ అనమాట. నేను గోవా వెళ్ళి ఫుల్ లావ్ అయ్యాను అని నేను, తర్వాత ఇంట్లో కూర్చొని తిని లావ్ అయ్యాను అని తని ఒకే రోజు జాయిన్ అయ్యాం. తనకి వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టం నాకు తెలుసు. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, నీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కదా, సో నేను వంట చేస్తాను, నువ్వు వీడియోస్ తీయు, నాకు ఎప్పటి నుండో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటే కర్రపెండలాలు అనిపించాయి మాకు. అప్పుడు నాకు తెలియదు కదా కర్రపెండలం, ఫస్ట్ టైం చూస్తున్నా, దీన్ని ఇట్లా తింటారా అట్లా తింటారా అని పెట్టా. అది ఫుల్ వైరల్ అయిపోయింది. అప్పటి నుండి ఛానల్ ఇంకా వెనక్కి తిరిగి చూడలే. నా జీవితాన్ని మార్చింది కర్రపెండలం. స్వప్నక్కే నాకు ఫ్రెండ్, స్వప్నక్కే నాకు అక్క అని అనిపించిన ఒక పాయింట్ ఏంటి? నాకు పప్పు పరిచయం అయిన తర్వాత ప్రపంచం అంటే ఏంటి అనేది నాకు తెలుసుకున్నాను నేను యాక్చువల్లీ. స్వప్న గారు నిన్ను రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతుంది, స్వప్న నిన్ను మోసం చేస్తుంది, అట్లాంటి కామెంట్స్ పెడతారు. ఇప్పుడు స్వప్నకి ఎప్పుడు ఈ పెద్దరికం పాటించి విసుగు రాలేదా? నేను కూడా చిన్నపిల్లలా మారిపోయి ఎంజాయ్ చేస్తే కొంచెం. మేము ట్రిప్స్కి వెళ్తాం కదా, ఒక రోజు అంతా కుక్కల్లాగా వర్క్ చేస్తాం. సో వన్స్ ఆ రోజు వర్క్ అంతా అయిపోయినాక నెక్స్ట్ డే ఇంకా మాది. అసలు ఏం కంటెంట్ ఉందని పెడుతున్నారు ఈ వీడియోస్? దీంట్లో ఏముందని చూడాలి మేము, ఏం నేర్చుకోవాలని పెడతారు మీరు? ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఓన్లీ యూస్ఫుల్ వీడియోస్ యూట్యూబ్లో చూడాలి అంటే 85% వీడియోస్ ఉంటాయి. మమ్మల్ని చూసి అత్త కోడలు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా అక్క చెల్లెలు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. నేను ఈ మధ్య ఒక కామెంట్ రిప్లై కూడా చూశాను. అసలు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అనిపించి. నన్ను అంటే ఊరుకున్నారా? బావని అన్నారు, అత్తమ్మని అన్నారు, పిల్లల్ని కూడా అంటారా? మొగుళ్ళని వదిలేసి రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే, కానీ వర్క్ విషయానికి వచ్చినప్పుడు ఎవరిది ఇండివిజువాలిటీ వాళ్ళకే ఉండాలి. ఇద్దరు గురించి ఒకరి గురించి ఒకరు ఏం చెప్పగలరు వన్ వర్డ్ లో? నేను తనతోనే ఉండగలను, నేను నాతోనే ఉండగలను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన జీవితంలో కొన్ని బంధాలను మనమే ఎంచుకుంటూ ఉంటాం. అందులో ఆనందమైంది, అందమైనది ఫ్రెండ్షిప్ అని అయితే నేను గట్టిగా చెప్పగలను. ఇప్పుడు నాతో పాటు ఉన్న ఇద్దరి గురించి చెప్పాలంటే చిన్న చిన్న జ్ఞాపకాలతో మొదలయ్యి పెద్ద పెద్ద గోల్స్తో ఇప్పుడు మనతో పాటు ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళ గురించి అసలు చెప్పవసరం లేదు. వాళ్ళు వచ్చారు అంటేనే నా షోకి ఒక అందం వచ్చింది. వాళ్ళతో పాటు ఈరోజు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను, మీకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అలానే ఆ ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది, ఆ ఫ్రెండ్షిప్లో ఉన్న ఎన్ని ఘట్టాలు చూసుంటారు కదా, ఎన్నో మాటలు పడి ఉంటారు, ఎన్నెన్నో చూసుంటారు, అవన్నీ కూడా మాట్లాడేద్దాం. ఇంకెవరో కాదు, ఈరోజు నాతో పాటు స్వప్న ఇట్లా ఛానల్ నుంచి స్వప్నక్కాలని యశ్వి అక్క కూడా ఉన్నారు ఈరోజు. బోల్డ్ అని ముచ్చట్లు అయితే చెప్పేద్దాం. హలో హలో. ఇంత చెప్పాక ఇంకేం మాట్లాడతాం అసలు. వెళ్ళిపోదాం ఇంకా. హాయ్ వైషు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హలో. మళ్ళీ హలో. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇది ఇంటర్వ్యూ దానికన్నా ముందు ఫస్ట్ థింగ్, వైషు మా ఇద్దరికి చిట్టి చెల్లి అనమాట. సో చిట్టి చెల్లి కోరింది కాబట్టి తన కోసం వచ్చాము ఇద్దరం. అండ్ కొంచెం ఏంటో తెలియని ఎక్కడో ఏం అడుగుతుందో, ఎందుకంటే మామూలుగా ఉండదు. మొత్తం ఛానల్ అంతా వెతికి జల్లెడబట్టి మాత్రం అమ్మో. కానీ మేము ప్రిపేర్ అయ్యాం. ఏం అడుగుతావో అడుగు. అమ్మో ఏం అడుగుతావో అడుగు. ఏం కాదు, అయితే ఏం అడుగుతావో అడిగేసాయి. స్వప్నక్క, మీ ఇద్దరిని చూస్తుంటే లిటరల్లీ ఫ్రేమ్ తెలుసా నాకు. నా కళ్ళు రెండు సరిపోవట్లేదు, కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ, వర్తు వర్మ అంటారు కదా. మాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది వైషు నేను చూస్తూ ఉంటే, ఎందుకంటే ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం కదా. సో మాకు నువ్వు చిన్న పిల్లవే, బట్ స్టిల్ నువ్వు మాట్లాడేవే కానీ వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ని వాళ్ళ గురించి అంతా తెలుసుకొని నువ్వు అడుగుతూ ఉంటావు కదా, చాలా హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. యూ నెవర్ డిసప్పాయింట్ మీ. థ్యాంక్ యూ. ఇది మధ్యలో ఒకటి వస్తుంది ఇట్లా కూడా ఒకటి. వీళ్ళిద్దరు నా సీక్రెట్స్ చెప్పేస్తున్నారు గైస్ మీకు. మీ ఇద్దరు గురించి ఒక్కటి చెప్తా. ఓకే, వైషు దగ్గర నుండి కాల్ వచ్చి ఇంటర్వ్యూ అని కనుక కాల్ వస్తే మీరు అస్సలు మిస్ కావద్దు. ఎంత బిజీగా ఉన్నా సరే మీరంటే ఏంటి అనేది చూపించేస్తుంది. ఇంక నేను చేయని ఇంటర్వ్యూ వెళ్ళిపోతాను అసలు ఈరోజు మొత్తం. లేదు వైషు, నిజంగా చేయి.
సో మీ ఇద్దరు గురించి మాట్లాడాలంటే నేను కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నాను కాబట్టి మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా మీరిద్దరు? చిన్నప్పటి నుండి కాదు, కానీ చిన్నప్పటి నుండి మిస్ అయిందంతా ఈ 4 ఇయర్స్లో ఫుల్ఫిల్ చేసేసాం. ఫస్ట్ చెప్పాలి అంటే యశు లేనప్పుడు యశు గురించి చెప్తే ఎవరి గురించి చెప్తున్నావు అని చాలా మందికి తెలియదు కాబట్టి తిను యశు కంప్లీట్ నేమ్ యశ్వని కదా, అది పిలిస్తే నాకే కొత్తగా ఉంటుంది. యశ్వని కాక మేమిద్దరం 2022లో జిమ్ మేట్స్ అనమాట. ఒకే రోజు అనుకోకుండా వెళ్ళాము. నేను గోవా వెళ్ళి ఫుల్ లావ్ అయ్యాను అని నేను, తర్వాత ఇంట్లో కూర్చొని తిని లావ్ అయ్యాను అని తని ఒకే రోజు జాయిన్ అయ్యాం జిమ్ లో. కానీ ఎవరితో మాట్లాడేది కాదు తిను. నాతో ఎందుకు మాట్లాడింది అంటే మా ఇద్దరి సేమ్ కార్స్ ఒకే దగ్గర పార్క్ చేసేవాళ్ళం అనమాట. తనే వచ్చి ఫస్ట్ టైం నన్ను పలకరించింది. ఏమని పలకరించావు? ఏమో గుర్తులేదు. యాక్చువల్గా ఏంటంటే సేమ్ కార్ మీది మాది, నెంబర్ కూడా ఒకటే డిఫరెన్స్. అప్పుడు నా కార్ నెంబర్ 9594, దీని 9591. ఓకే. సో అది చూసి చాలా ఎక్సైట్ అయ్యి వచ్చి కారు మీదేనా, మన ఇద్దరిది సేమ్ కలర్ కారు, నెంబర్ కూడా సేమ్, ఒకే ఒక నెంబర్ డిఫరెన్స్, మొత్తం అంతా సేమ్ అనమాట. సో అప్పుడు అడిగితే ఓహో అవునా అన్నాం. అన్న తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే మా జిమ్ మాస్టర్ పేర్ చేస్తారనమాట, ఇద్దరు కలిసి వర్కౌట్ చేయాలని మా ఇద్దరిని పేర్ చేశారు. తర్వాత 3 days తర్వాత మేడం గారు కార్ తీసుకెళ్ళి ఒకరికి గుద్దింది. తర్వాత టెన్షన్ వచ్చింది అనమాట పైకి. ఏమైంది యశు? ఆయన యశ్వని అంటే నాకు కష్టం ఉంది, నేను ఏమని పిలవాలి అంటే నీకు ఏది అనిపిస్తే అది పిలువమనింది. యశు అని స్టార్ట్ చేశా. అడిగితే చెప్పింది అనమాట కార్ తీసుకెళ్ళి గుద్దేశాను అంటే. ఎందుకు గుద్దావు అంటే దోమ వచ్చింది కొట్టా, స్టీరింగ్ దోమ వచ్చింది, స్టీరింగ్ వదిలేసి. యాక్చువల్గా అప్పుడు చెప్పలేదు, తర్వాత చెప్పాను, అప్పుడు చెప్పలేదు. యాక్చువల్గా అది వెళ్ళి ఏదో అది వేస్ట్ తొక్క కార్ని గుద్దేశాను. అదేమో మంచిగా ఉంది, ఈ కార్కి ఎక్కువైంది డ్యామేజ్. సో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళి కార్ అక్కడ షెడ్లో ఇచ్చాం. సో నెక్స్ట్ డే నుండి జిమ్కి రావాలి కదా, నేను వెళ్ళి పికప్ చేసుకున్నాను అనమాట. అప్పుడు మేము ఇద్దరం కొంచెం క్లోజ్ అయ్యాం. అండ్ మా ఇద్దరిదే పేరు కాబట్టి రోజు వర్కౌట్స్ చేయడం వల్ల కార్ రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత తిను నన్ను పిక్ చేసుకునేది, మా ఇంటి పైనుండే వెళ్ళేదన్నమాట. అట్లా ఇంకా జిమ్ లో ఎంతమంది అన్నా రాని ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు, మేమిద్దరం ఫుల్ చెల్లైపోయాం. రాక్షసి లాగా చేపించేది నన్ను వర్కౌట్స్. మరి 3 months కాదు 6 months లో 35 kgs తగ్గించా. 35 kgs. నేను ఇప్పుడు కూడా లావు ఉన్నానని చాలా మంది అంటారు, కానీ అప్పుడు ఇంకా నేను బొద్దుగా ఉండే. నా బాడీ ఫస్ట్ నుంచి బొద్దుగానే ఉంటాను నేను, ఎంత సన్నగా ఉన్నా నీలాగా నేను అవ్వలేను. సో 35 kgs తగ్గించిందండి స్వప్నకే అంత. అసలు ఒక రోజు నేను ఈటీవీ షూట్కి వెళ్తే ఆ రోజు నేను మిస్ చేస్తా. ఆ రోజు మిస్ చేసినప్పుడు నేను లేకపోతే ఇంకేం చేయదు, రిలాక్స్. నెక్స్ట్ డే మొత్తం చేయించేదాన్ని అనమాట. అంటే టార్గెట్ పెట్టుకున్నాం ఇంత అవ్వాలి అని. అండ్ తను యాక్టివ్గా ఉన్నంతసేపు తను కొంచెం బొద్దుగుంటే ఏమవుతుంది, తను ముద్దుగుంటుంది, నాకు నచ్చుతుంది. సో పెట్టుకున్న టార్గెట్ని రీచ్ అయ్యాం. బట్ ఇప్పుడు స్టిల్ మేము వర్కౌట్ చేస్తూనే ఉంటాము. తర్వాత ఏంటి అంటే సడన్గా ఒక రోజు రాలేదు, 2-3 రోజులు డుమ్మా కొట్టింది. ఎందుకు డుమ్మా కొట్టావంటే నేను జాబ్ చేయాలనుకుంటున్నా, ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పింది. సో ఏం జాబ్ చేస్తావు అంటే తెలిసిన వాళ్ళ దగ్గరే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ 6 వరకు. అది మామయ్య వాళ్ళ కంపెనీ అనమాట. సో ఏదో టైం పాస్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాను, కానీ అక్కడ నచ్చలేదు అంతగా. అండ్ పప్పుకి నచ్చలేదు. అవసరమా అంటే దీనికి నేను పప్పు అంటే చాలా ఇష్టం. ఓకే. సో నేను మెంతికూర పప్పు చాలా బాగా చేస్తాను. నేను అదే అడగబోతున్నా, అసలు పప్పు అనే పేరు ఎలా వచ్చింది? చిన్నప్పటి నుండి నాకు పప్పు అంటే ఇష్టం వైషు. ఇంట్లో మా మమ్మీ వాళ్ళు మా చెల్లి అప్పుడప్పుడు పిలిచేది అనమాట. తర్వాత మా హస్బెండ్ ఒక్కడే ఇప్పుడు పిలుస్తాడు, ఇంకెవ్వరు పిలవరు. తర్వాత ఇంకా మా ఆయన పిలిచింది, పట్టుకుంది, పప్పు అని పెట్టుకుంది. అంతకు ముందు ఫోన్ లో వైట్ లాన్ ఉండేది. తర్వాత పప్పు అని ఫీడ్ చేసుకున్నాను. ఏదైనా స్పెషల్ గా పిలవాలి కదా, సో అని చెప్పేసి ఓన్లీ బావ పిలుస్తాడు, తర్వాత యశు పిలుస్తుంది, అంతే. స్టోరీ మిస్ అయిపోయింది. అలా వెళ్ళాను, కానీ అవసరమా నీకు వెళ్ళొద్దు అట్లా నుండి. సర్లే అని చూసాను. ఒక 2 days వెళ్ళాను. మా కజిన్ కూడా ఉన్నాడు అక్కడ. అంత వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను రావట్లేదు మావయ్య అని చెప్పేసాను. 3 daysకే చెప్పేసా. యాక్చువల్గా ఏం జరిగింది అంటే జాబ్కి వెళ్తుంది తను. అప్పుడు 15,000 20,000 ప్యాకేజ్ మాట్లాడింది ఎవ్రీ మంత్. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి వర్కౌట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ చేయలేకపోతుంది. ఇంట్లో వంట అండ్ గుడ్ థింగ్ ఏంటంటే అసలు మేడ్ని పెట్టుకోదు, మొత్తం వర్క్ అంతా తనే చేసుకుంటుంది. సో అది చేసి వర్కౌట్ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఇంత కష్టపడ్డాం ఎందుకు అంటే ఏదో ఒకటి చెయ్యాలి, నాకు బోర్ కొడుతుంది అని. అప్పుడు నేను చెప్పా
ఏదో ఒకటి అయితే నేను మంచి కుక్ చేస్తాను, నేను షెఫ్ కదా. సో నీకు తనకి వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టం నాకు తెలుసు. జిమ్ లో ఏది చేసినా 4-5 ఫోటోలు తీసేది. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, నీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కదా, సో నేను వంట చేస్తాను, నువ్వు వీడియోస్ తీయు, నాకు ఎప్పటి నుండో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది, సో నువ్వు సపోర్ట్ ఉంటే అని. నాకు చాలా ఇష్టం యశు అంటే, ఫస్ట్ డే నుండే మేమిద్దరం కలిసిపోయాము. ఫస్ట్ నాకు పప్పు దగ్గర ఫ్రెండ్షిప్, అది ఆ బాండింగ్ బిల్డ్ అయిపోయింది అనమాట. అంతమందిలో నేను ఎక్కువ క్లోజ్ అయింది పప్పుకే అనమాట. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత మాది యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ముందు మేము ఫ్రెండ్స్ మేము ట్రిప్పులకి వెళ్ళాము. ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి? ఫస్ట్ ట్రిప్ వెళ్ళక ముందే మనం ఛానల్ స్టార్ట్ చేసాం పాప. ఓకే. అయితే నేను చెప్పాను అనమాట, నేను కుక్ చేస్తా, నువ్వు వీడియోస్ తీయ, వర్కౌట్ అవుతే అవుతుంది, లేకపోతే లేదు. కానీ అందరిలాగా కాదు మన ఛానల్, కొంచెం మనం ఏంటి అనేది దగ్గరగా చూపించాలి. అంటే నేను కెమెరా ముందుకి రాను, నాకైతే ఇష్టం ఉండదు కెమెరా ముందు, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అయితే ఉంటా అని చెప్పింది. నిజంగా ఇష్టం ఉండదా అట్లా స్వప్నక్క చెప్పమని చెప్పింది యశోక్క? అట్లా ఎందుకు చెప్తుంది? యాక్చువల్గా లేదు, ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, వాచ్. దీనికి స్పోర్ట్స్ వాచ్ తీసుకొని వస్తే ఇది నా యశు గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి నేను వీడియోలో కూర్చోబెట్టింది. ఆ వీడియో చూడండి, మీరు కావాలంటే చూడండి, నా చూపులు ఎటో ఉంటాయి. అది ఫస్ట్ వీడియో. ఫస్ట్ వీడియో నన్నే అంటుందా? మీరు అంటే అందరినీ చూడమని చెప్తున్నాను. అయితే ఫస్ట్ నాకు రూల్ అదే పెట్టింది, ఫ్రంట్ కెమెరా నాకు ఇష్టం ఉండదు అండ్ నేను కంఫర్ట్ ఉండను అని. అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం, తర్వాత చూద్దాం అని చెప్పేసి ఛానల్ అంతా ప్రిపేర్ చేసాం. కానీ ఆ రోజు ఇంకా ఛానల్ ఓపెనింగ్ అనౌన్స్ చేయడం అట్లా ఏం చేయలేదు. నేను ఈటీవీ షూట్కి వెళ్తే September 30th అమ్మవారిని చాలా బాగా రెడీ చేసాం, దసరా స్పెషల్ ఎపిసోడ్ అనమాట. రెడీ చేసిన తర్వాత నాకు అనిపించింది అమ్మవారిని ఫస్ట్ ఈ వీడియో పెట్టాలని ఒక వీడియో తీసి యశుకు పంపించి ఈ రోజు ఛానల్ స్టార్ట్ చేసేయి, ఈ రోజు నుండి మనం వీడియోస్ పెడదామని చెప్పాను. ఇమీడియట్ గా వర్కౌట్ చేయడం ఆపేసింది, జిమ్ లో ఉంది, ఎక్కడికి వెళ్ళినా మాకు ఆ జిమ్మే వస్తుంది. అక్కడ వర్కౌట్ చేయడం స్టాప్ చేసేసి ఆ వీడియో అప్లోడ్ చేసి మన ఛానల్ ఈ రోజు నుండి అఫీషియల్ గా స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం. తర్వాత అన్ని ఓన్లీ చిన్న చిన్న అంటే నేను ఏదైనా కుక్ చేసిన సాంగ్ వేసి పెట్టేవాళ్ళం. తర్వాత మేము ట్రిప్కి వెళ్ళాం. ఎక్కడికంటే ఒక 2-3 months అయింది ఛానల్ స్టార్ట్ చేసి, కానీ అంత యాక్టివ్గా ఏం లేవు. October 5th ఐ థింక్, October 5th 6th మేము వెళ్ళాము టూర్కి, ఫ్యామిలీ అంతా కలిసి మేము వెళ్ళింది ఫస్ట్ ట్రిప్ అనమాట. బెంగళూరుకి వెళ్ళాం. సో అక్కడ కొంచెం కొంచెం పెట్టాము, కానీ అది కూడా ఇప్పుడు ఏం క్లిక్ అవ్వలే. తర్వాత రాజమండ్రికి మాది మ్యారేజ్ డే ఉంది అని చెప్పేసి December 16th వెళ్ళి December 18th ఇంకొకరిది పెళ్ళి ఉండే మా కజిన్ వాళ్ళది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద వెళ్తూ ఉంటే కర్రపెండలాలు అనిపించాయి మాకు. ఆగి నాకు నిజంగా తెలంగాణలో నేను ఎప్పుడు చూడలే, అక్కడ ఫస్ట్ టైం అవి అట్లా కాల్చడం చూసా. అప్పుడు నాకు తెలియదు కదా కర్రపెండలం, ఫస్ట్ టైం చూస్తున్నా, దీన్ని ఇట్లా తింటారా అట్లా తింటారా అని పెట్టా. అది ఫుల్ వైరల్ అయిపోయింది. కొన్ని పాజిటివ్ కామెంట్స్, మీరు షెఫ్ అయ్యింది ఇది కూడా తెలీదా, కొన్ని ఏమో ఇంకా వైరల్ అయిపోయింది. అది అప్పటి నుండి ఛానల్ ఇంకా వెనక్కి తిరిగి చూడలే. నా జీవితాన్ని మార్చింది కర్రపెండలం. కర్రపెండలం కాదు యశోక్క అండ్ స్వప్నక్క, అడల్ట్ ఫ్రెండ్షిప్ అంటే చిన్నప్పటి నుంచి మనం చూసిన ఫ్రెండ్షిప్ కాదు అది, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కదా. అంత ఈజీగా మనకు కనెక్ట్ అవ్వలేము ఒక మనిషికి. అది కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక బౌండరీ పెట్టుకుంటాము, అసలు మాట్లాడకపోతే ప్రశాంతంగా ఉంటుందిలే, ఈ స్టేజ్ లో ఉంటాం. అలాంటిది అంత క్లోజ్ ఎలా అవ్వగలిగారు మీరిద్దరు? అంటే నాకైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, సరిత, చిన్న, అండ్ మా కజిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందరికి నేను అక్కనే, కానీ తిన ఒక్కతే. తన బ్రదర్, కానీ బ్రదర్ హాస్టల్లో, తిను హాస్టల్లో ఉండడం వల్ల ఇంకా ఒకతే సిస్టర్, ఇంకా ఎవరు లేరు. తనకి ఎందుకో నన్ను చూసినప్పటి నుండి ఇదే నా అక్క అని ఫిక్స్ అయింది. నీకు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, బిల్లా అని చెప్పి. అయ్యో తెలుసా, దిలీప్ గారు కూడా మేమిద్దరం ఒక బాక్స్ అంట. నేను బాక్స్, తిని మూత లేకపోయినా బాక్స్, బాక్స్ లేకపోయినా మూతకి వాల్యూ ఉండదు అని అంటారు అనమాట. అదేంటో అట్లా వచ్చేసింది. ఏంటి ఆ ఒక 1 point స్వప్నక్కే నాకు ఫ్రెండ్, స్వప్నక్కే నాకు అక్క అని అనిపించిన ఒక పాయింట్ ఏంటి? అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనము గ్రోనప్ అవుతాం కదా, ఇంట్లో ఉన్న పేరెంట్స్ మంచిగా చూసుకుంటారు, తర్వాత సిబ్లింగ్స్ చూసుకుంటారు. సో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్తో ఒక బాండింగ్ ఉంటుంది, ఒక్కొక్కరితో ఒక బాండింగ్ ఉంటుంది. నేను జిమ్ జాయిన్ అయిన తర్వాత అప్పటి వరకు నా సర్కిల్ అనమాట, ఓన్లీ V3 ఉండేవాళ్ళం, మా హస్బెండ్, మా బాబు ఉండేవాళ్ళం. వన్స్ నేను అక్కడ నాకు పప్పు పరిచయం అయిన తర్వాత ప్రపంచం అంటే ఏంటి అనేది నాకు తెలుసుకున్నాను. నేను యాక్చువల్లీ నాకు ఇలా ఉండాలి అలా ఉండాలని బౌండరీస్ ఎప్పుడు పెట్టేది కాదు. ఫస్ట్ థింగ్ నేను ఎలా ఉన్నానో నన్ను అలా ఉండనిస్తుంది. అది తన విషయంలో నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు నేను ఎంత కోపంగా మాట్లాడినా
తను ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకునేది ఇప్పుడు దీని కోపంలో ఉంది ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి కొంచెం స్పేస్ ఇస్తుంది నాకు. ఓకే. అది నాకు చాలా నచ్చుతుంది. వేరే వాళ్ళు ఎలా అంటే వెంటనే తీసేసుకుంటారు, మనం ఏది ఇస్తే అది రిఫ్లెక్ట్ వచ్చేస్తుంది. కానీ స్వప్న ఐ మీన్ పప్పు గారి దగ్గర నుంచి నాకు అది రాదు. పప్పు గారు పప్పు గారు రూపుతుంది అంటే నాకు అర్థమైపోయింది యశు. తనకి కోపంలో ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా మనం అన్నాం అనుకో ఇంకా ఎక్కువ అయిపోతుంది, హైపర్ అయిపోతుంది అనమాట. కూల్ అయిపోయిన తర్వాత ఏది చెప్తే అది వింటది. ఓకే. అండ్ ఇంకొకటి వైషు ఒక్కటి నేను నిన్ను అడగాలి, అంటే నీ దగ్గర అయితే ఓపెన్ గా మాట్లాడతాను కాబట్టి. సో యశు ఇంట్లో ఉంది, ఓన్లీ హౌస్ వైఫ్ ఉంది. తను ఏంటో నాకు తెలుసు కాబట్టి తను ఇట్లా బయటికి తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు అద్భుతంగా తీస్తుంది వీడియోలు, నీకు తెలుసు కదా ఎలా ఉంటది. డెఫినెట్లీ నేను మాట్లాడమే 10x లో ఫాస్ట్ గా మాట్లాడతాను. నేను ఎటు వెళ్తే అటు తిరుగుతుంది. అండ్ స్టార్టింగ్ లో కొన్ని రోజులు ఎవరికైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రాదు కదా, కానీ నాకు రాదు అని ఎక్కడ ఆగలేదు. మంచిగా నేర్చుకుంది అండ్ పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా చూస్తుంది స్వప్న గారు నిన్ను రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతుంది, స్వప్న నిన్ను మోసం చేస్తుంది, అట్లాంటి కామెంట్స్ పెడతారు. ఇప్పుడు ఒకరు ఉంటేనే ఒకరు నడుస్తారా లైఫ్? ఎవరున్నా లేకపోయినా ఎవరి టాలెంట్ ని వాళ్ళు దోచుకోగలరా? ఎవరిని దోచుకోలేరు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, పప్పుని స్వప్నక్కని యశు వదిలిపెట్టడం కానీ యశు అక్కని స్వప్నక్క వదిలిపెట్టడం కానీ మీకు ఎందుకు అసలు? ఫస్ట్ రోడ్డు మీద వదిలేసిపోద్దంటే మీరు చూసారా? అంటే ఫ్యూచర్లోకి వెళ్ళి చదివేసి వచ్చారా? వాళ్ళు వదిలేస్తారా, వదిలేయరా? వాళ్ళ టాలెంట్ వాళ్ళకి సపరేట్గా ఉంది, అసలు ప్రాబ్లమే లేదు. నాకు ఈ క్వశ్చన్ ఉంది, నేను అడగాలి యాక్చువల్లీ మిమ్మల్ని. మీరిద్దరు ఇట్లా గమ్ములా అతుక్కొని ఉంటారు. అదే ఫస్ట్ జెలసీ అందరికి, ఓర్వలేరు ఎవరు. కాబట్టి ఆబ్వియస్లీ ఆ కామెంట్స్ అయితే వస్తాయి. కానీ రోడ్డు మీద వదిలేసిపోతుంది స్వప్న. ఏ రోడ్డు మీద అంటే హైవే మీద, లేకపోతే ఇంకెక్కడైనా BHL లో పక్కన రోడ్డు మీద? మాకు ఏ కామెంట్స్ వచ్చినా మేము ఫీల్ అవ్వం. కానీ అది ఎక్కడో ఏంటంటే మాకేమనిపిస్తుంది అంటే ఫ్యామిలీలో ఎవరైనా చూసినా, ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా ఏమనుకుంటారు అని. ఎందుకంటే అంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్న అమ్మాయిని బయటకు తీసుకొచ్చా. యశు అనే కాదు, మీకు కూడా చెప్తున్నానండి, లేడీస్ అన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి అని కాదు, బయటికి వచ్చి ఎంతో చేయగలం. అలా సపోర్ట్ కావాలి. ఇప్పుడు యశుకి నేను సపోర్ట్, అలాగే మీ చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ తీసుకోండి. కానీ ఇప్పుడు నేను యశుని నిజంగానే ఒకవేళ వదిలేసిన, లేకపోతే నేను లేకపోయినా తన దునియాలో బతకగలదు. ఇప్పుడు ఒకప్పుడు 4 years బ్యాక్ భయపడేది, అమ్మో నేను వెళ్ళలేనేమో, నేను జాబ్ చేయలేనేమో, నాకు నలుగురితో మాట్లాడడం సెట్ కాదు. జిమ్లో ఉన్నప్పుడు కూడా అనేది, ఎందుకు వాళ్ళతో మనం మాట్లాడాలి, లేకపోతే ఏమవుతుంది, మన ఫ్యామిలీ ఉంది కదా, మనకు ఫ్రెండ్స్ ఎందుకు, వాళ్ళు ఎందుకు, వీళ్ళు ఎందుకు అనేది. కానీ ఇప్పుడు మా సర్కిల్లో ఎవరైనా 4 రోజులు ఫోన్ చేయకపోతే తనే ఫోన్ చేసి మాట్లాడుతుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే జనాలతో నేను ఎక్కువ మింగిల్ అవ్వలేను. అంటే చెప్పాను కదా, నా ఇంట్రోవర్ట్ అంటే సర్కిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నా కంఫర్ట్ నాకు ఉంటుందో ఉండదా అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి అదొక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోవచ్చు మేబీ. అట్లా ఉంటుంది అనమాట. ఈవెన్ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కూడా గ్రూప్స్ ఉండేవాళ్ళు, కానీ నేను సింగిల్ గా ఉండేదాన్ని. గ్రూప్స్ అందరూ నాతో మాట్లాడేవాళ్ళు, నేను అందరితో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు అని చెప్పేసి గ్రూప్స్ అనుకునేవాళ్ళు. కానీ నేను మాత్రం అందరితో మాట్లాడతాను, కానీ నేను సింగిల్ గా ఉండేదాన్ని. నాతో వచ్చి మాట్లాడితే నేను మళ్ళీ మంచిగా మాట్లాడతాను. నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ స్వప్నకు అన్న తర్వాత అనిపించింది, నిజంగానే స్వప్నకు ఎప్పుడైనా రోడ్డు మీద మిమ్మల్ని నడి రోడ్డు మీద అలా వదిలేసి వెళ్ళిపోతుంది అని అనిపించింది ఎప్పుడైనా? అసలు ఆ థాటే నాకు రాదు, అది అసలు జరగదు కూడా. అసలు ఎందుకు వదిలేస్తాం వైషు కదా? అసలు మీకు ఎందుకండి? నేను ప్రతిసారి మీ కామెంట్స్ లో చూసినప్పుడు ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి? అసలు ఏది కూడా ఎప్పుడు కూడా మేము ఏదైనా గొడవ పడ్డా కూడా అనుకుంటాం. అనుకోని వాళ్ళు ఎట్లుంటారు, ఏదైనా వర్క్ లో ఇష్యూ, మా ఇద్దరికి ఎప్పుడు ఇష్యూలు ఏం రావు అసలు. వర్క్ గురించి అయినా లేకపోతే ఎవరైనా క్లయింట్ గురించి అయినా, నువ్వు ఎందుకు అలా మాట్లాడ అట్లా దానికి వస్తుంది కదా. ఇమీడియట్ గా నాకు అనిపించింది నేను చెప్పేస్తా, తనకు అనిపించింది తను చెప్పేస్తుంది. మేము ఒక ఇష్యూ గురించి గొడవ పడ్డాం కానీ మాది కాదు అనే అండర్స్టాండింగ్ మాకు ఉంది. ఫస్ట్ థింగ్ అది ఇష్యూ గురించి ఉంది కానీ మీ ఇద్దరి మధ్యలో మా ఇద్దరి మధ్యలో లేదు, ఏ రోజు గొడవ రాలేదు అసలుకి, రాదు కూడా. అది మేము అర్థం చేసుకున్నాం. మా పాయింట్ ఏంటి అంటే, ఓ పలానా విషయం కోసం మేమిద్దరం అనుకున్నాం, కానీ నా తప్పు లేదు, మా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు, అసలు అది రాదు కూడా. వచ్చినా దాని గురించి పట్టించుకొని గొడవ పడే స్టేజ్ దాటేసాం. సో ఈ విషయం గురించి వచ్చి నేను ఇంకా ఒక కామెంట్ కూడా చూసాను. ఏంటంటే ఎవరో ఒక ఇష్యూ ఎంత క్యూట్ గా ఉంటది, భలే ఉంటది, ఫ్రేమ్ లో కనిపిస్తా అంటే కింద అంత మంచిదేం కాదులే, ఇష్యూ అంత మంచిదేం కాదంటలే, స్వప్నతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినా, స్వప్నకి ఎవరైనా దగ్గర అవుతున్నా వాళ్ళని దగ్గర ఉండనివ్వదంటలే, ఆమె కూడా అంత మంచిది కాదంటలే, ఇలాంటి ఒక కామెంట్ కింద రిప్లై చూసాను నేను. సో ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. యశు నాకు మంచిదే నాతో బాగుంటుంది.
అండ్ అందరితో బాగుంటుంది, నాకు నచ్చుతుంది. ఇప్పుడు నా కళ్ళతో చూడండి మీకు నచ్చుతుంది, నా నోటితో మాట్లాడండి మీకు నచ్చుతుంది, నా హార్ట్తో లవ్ చేయండి నాకు నచ్చుతుంది. మీకు దగ్గర అయ్యే వాళ్ళని దూరం చేసేసి ఎందుకు యశు ఒక్క మాత్రమే మీకు దగ్గరగా ఉండాలని ఎందుకు చేస్తుంది నాతో? ఇప్పుడు యశు వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్, యశు నేను ఇద్దరమే స్టార్ట్ చేసాం ఛానల్, తను వీడియో తీసేది, నేను కుక్ చేసేదాన్ని. తర్వాత నేను ఇలా అడుగులు వేస్తుంటే నా వెనకాల ఇప్పుడు ఒక 10 మంది అయ్యారు. వాళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ కాదు, నా చుట్టాలు కాదు, సో నా జర్నీలో వచ్చిన వాళ్ళే. సో యశు దూరం చేస్తే వాళ్ళందరూ వెనకాల ఎందుకుంటారు? ఎస్, ఒకరు దూరం చేస్తే దూరం అయ్యేంత వీక్గా ఉండేంత ఫ్రెండ్షిప్ వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయ. నాకు స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఇష్టం. మా అత్తమ్మ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తను నాకు అంత స్ట్రాంగ్ ఉండడం నేర్పించింది. సో ఇప్పుడు దూరం చేస్తే నేను డీల్ చేసుకుంటా అండి, నేను ఇనఫ్ స్ట్రాంగ్. అండ్ ఇంకొకటి నేనేంటంటే నేను చెప్పాను కదా నాకు కొంతమంది నచ్చుతారు అని చెప్పేసి, స్టార్టింగ్లో నేను అట్లనే ఉండేదాన్ని. నేను మా హస్బెండ్, పప్పు, బావ, పిల్లలు, వీళ్ళ వరకే నాకు చాలు, V8 అని మేము ముద్దుగా పెట్టుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్ళాలి, మేమే ఉండాలి. నేను లేను కదా గ్రూప్ లో, నువ్వు వస్తే నువ్వు కానీ ఎప్పుడు బిజీ ఉంటావు కదా. స్టార్టింగ్ లో అట్లా ఉండేది, అట్లానే ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. లైఫ్ అంటే నలుగురే కాదు, జనాలు ఉండాలి, జనాలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి పప్పు ఎప్పుడు చెప్తుంది. ఇప్పుడు నన్ను ఎప్పుడు తిడుతుంది, ఎట్లా అంటే నువ్వు మారవే, నువ్వు అంతే అని అంటది. కానీ ట్రై చేస్తున్నా నేను మనుషులతో మింగిల్ అవటం కోసం అని చెప్పేసి, అందరినీ తిని కోసం నేను చాలా చాలా యాక్సెప్ట్ చేస్తా. అలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తానంటే పప్పు కూడా అంతే, నా కోసం చాలా చేస్తుంది కానీ బయటకు కనిపించదు, అందరి కోసం చాలా చేస్తుంది. సో అందుకోసం నేను తన కోసం ఏదన్నా చెయ్యాలి అని చెప్పి నాకు ఎప్పుడు అనిపిస్తుంది. సో మీ ఇద్దరికి ఆ కామెంట్స్లో వదిలేయండి, వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. మీ ఫ్యామిలీస్లో అంటే మీ సైడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, వీళ్ళ సైడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మీరిద్దరు కలిసి ఉంటే, లేకపోతే ప్రతిదీ మీరిద్దరు కలిసి చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఎందుకు చేస్తున్నావు అసలు, ఇద్దరు కలిసి ఎందుకు చేస్తున్నారనో, లేకపోతే ఫ్యామిలీలో సపరేట్గా మీ ఇద్దరిని కలిపి కాకుండా సపరేట్గా అడిగే ఉంటారు కదా, ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర చిన్న గొడవ వచ్చి ఉంటుంది కదా, వచ్చిందా? బై గాడ్ గ్రేస్ అయితే రాలేదు. అసలు ఎవరు ఏమన్నారు, ఎందుకంటే చూస్తున్నారు వాళ్ళు మేము ఎక్కడ స్టార్ట్ చేసాము ఏంటి. అండ్ అంత టైం మాకు ఎక్కడ ఉంటుంది వైషు, నువ్వు చెప్పు ఒకసారి. డేకి 9 to 10 షార్ట్స్ పెడతాం. సో ఏ షార్ట్లో కూడా మేము పిచ్చి పిచ్చి షార్ట్స్ పెట్టాం. ఫ్యామిలీకి సంబంధించింది మా హార్డ్ వర్క్ ఉంటుంది. మేము మార్నింగ్ 5 o'clock మా డే స్టార్ట్ అవుతుంది, నైట్ 9 అవుతుంది. ఉండేదే మాకు ఒక్క సండే. సో ఆ డేలో ఎట్లా స్పెండ్ చేయాలి అని మా ఫ్యామిలీ చూస్తూ ఉంటారు, కానీ అందులో ఇంకా దీని గురించి డిస్కస్ చేయడం ఉండదు. సో అయినా వాళ్ళకి అసలు మేము ఛాన్సే ఇయ్యం తెలుసా మా ఫ్యామిలీ అయినా. మీ ఫ్యామిలీ సైడ్ మీ అత్తమ్మ వాళ్ళు కానీ లేకపోతే అసలు ఇక్కడన్నా కొంచెం ఏమైనా అంటే నాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒకరు కాకపోతే ఒక నువ్వు ఎప్పుడు యశుతోనే ఉంటున్నావా అని ఒక మాట ఎప్పుడైనా అన్నారేమో, కానీ ఇటు సైడ్ హ్యాపీ. ఎందుకంటే తను నాతో క్లోజ్ ఉన్నంత ఇప్పటివరకు ఈ 10 years మ్యారీడ్ ఫ్యామిలీలో కానీ, అంతకుముందు వీళ్ళ అమ్మగారు నాకు చెప్తారనమాట, అమ్మ నువ్వు వచ్చాక నాకు చాలా హ్యాపీ అయింది, ఇప్పటివరకు యశు ఇంత క్లోజ్గా ఇంత బాగా అక్క అని కలిసి ఉండడం నేను చూడలేదు అని చెప్పేసి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసేసారు ఫ్యామిలీలో. యశుని కూడా మా ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేశారు. అంటే నన్ను ఎలా చూసుకుంటారో దాన్ని కూడా అలా చూసుకుంటారు. ఇప్పుడు నాకు కోడి బియ్యం వస్తే యశు కూడా పోస్తారు. ఓర్వలేకపోవడం అయితే లేదు, అట్లా లేదు. ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు చదువుకున్నారు. సో చిన్నప్పటి నుండి 10 మందిలో కలిసి పెరిగిన ఫ్యామిలీ మాది కూడా. కాకపోతే అక్క చెల్లెలు ఇప్పుడు నేను, మా సరిత, మా చిన్న అండ్ వాణి వాళ్ళందరూ ఉంటాం కదా, ఏమన్నా ఉంటే చిన్న చిన్న గొడవలు, డ్రెస్ల గురించి, నగల గురించి, బొట్ల గురించి అట్లా అనుకుంటాం, కానీ ఒకరు లేకపోయినా ఒకరు ఉండలేరు. అది నిజంగా చాలా ప్రౌడ్గా చెప్తాం. అబ్బాబ్బాబ్బాబ్బా, అంటే నాకు ఆ డౌట్ అయితే ఆబ్వియస్లీ వస్తుంది కదా స్వప్నక్క, ఇద్దరే ఉంటారు ఎప్పుడు చూడు. నాకు ఫస్ట్ నుంచి అక్క అన్న వర్డ్ కానీ, ఆ పదం అక్క చెల్లి అన్న వర్డ్స్ నాకు చాలా ఇష్టం. అరే నాకు లేదే అని ఫీల్ ఉండేది. వన్స్ పప్పు వచ్చిన తర్వాత యాజ్ ఎ ఫ్రెండ్గా, ఒక మదర్గా, ఒక సిస్టర్గా, ఒక బ్రదర్గా, సమ్ టైమ్స్ బ్రో అనుకుంటాం, ఒక ఎనిమీగా, అన్ని అనమాట. అఫ్ కోర్స్ వర్క్ విషయంలో సీరియస్లీ ఇప్పుడు వదిలిపెట్టాను వైషు, పప్పుయే కదా అని రిలాక్స్ అవ్వలేను. ఇప్పుడు క్లయింట్స్ ఓకే అన్నా కూడా ఆ ప్రోడక్ట్ అనేది మనం అవుట్పుట్ మంచిగా లేకపోతే అసలు ఊరుకోదు. మన యశుయే కదా అని చెప్పి అనుకోదు. వర్క్ విషయంలో నేను ఎంత యశు అయినా కానీ యశునే అలానే ఉంటుంది అనమాట. వర్క్ చేస్తా ఫస్ట్ థింగ్. నేను అంతే కదా, ఇప్పుడు నేను 10 years నుండి ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు నేను 7:30కి వెళ్ళినా 8కి వెళ్ళినా నన్ను ఎవ్వరు అడగరు, కానీ నేను 6:55కే వెళ్తా. బా, టైమింగ్ పర్ఫెక్షన్, పంచువాలిటీ అంటారు, అది నేను నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి. అట్లా నాకు ఏదన్నా టైం, ఒక వర్డ్ అనేది ఇప్పుడు ఒక్కసారి నన్ను ఏదన్నా అంటే ఇంకోసారి ఆ వర్డ్ నేను అనిపించుకోను.
అంటే గింటే నేనే అనాలి ఎవరన్నా ఎవరనంటే ఊరుకో అమ్మో చూసుకుంటుంది ఒక వాల్ అన్నమాట. వాళ్ళ లోపల నేను లేను. ఇందాక దాంట్లో కూడా చెల్లి వచ్చిందని నన్ను అసలు అండ్ నిజంగా క్లయింట్స్ కూడా అట్లనే చేస్తారు తెలుసా. నేను ఉన్నప్పుడు తనతో ఒకలాగా మాట్లాడతారు, నేను లేనప్పుడు డిమాండ్స్ వేరే ఉంటాయి యశుతో. ఓ నేను ఉన్నప్పుడు అస్సలు అననివ్వను. ఎందుకు అనాలి, అది నా చెల్లి. ఏమంటారు, మర్చిపోవడానికి వాడేమన్నా గోడ మీద ఉండే ఫోటోనా నా అన్న అన్నట్టు నా చెల్లిది. నేను కూడా మా ఇద్దరి చెల్లిరా. మీ ఇద్దరికి చెల్లింది నేను ముద్దుకు చూసుకుంటాను. అండ్ అది కూడా ఇద్దరికి. ఇప్పుడు నేను ఎంత చూసుకున్నా యశు నన్ను చూసుకోవడం బట్టే ఉంటుంది, యశు ఎంత చూసుకున్నా నేను తన్ని చూసుకోవడం బట్టే ఉంటుంది. దేవుడు అట్లా గట్టిగా రాసి పంపించాడు అంతే. నేను ఏమంటానంటే అమ్మవారికి మంచిగా మొక్కున్నావు అందుకే నేను వచ్చేసాను అని చెప్తాను. అబ్బా నేను కూడా అంటున్నా. మీరు మొక్కోలేదా? మీరు మొక్కుకోలేదా? అంటే చాలా ఇట్లా సీరియస్ గా వెళ్తుంది లైఫ్ లో, ఏదో ఒకటి కావాలి మాకు, ఏదో ఒకటి కావాలి అనుకుంటే వైషు వచ్చింది. ఇది కరెక్ట్. ఏదో కావాలి అనుకుంటే వైషు వచ్చింది. ఒక్కటి మాత్రం కరెక్ట్ గా చెప్పాలి, ఫ్యామిలీలో ఫస్ట్ కదా అందరిని ఎలా చూసుకుంటుందంటే ఇంకా ఒక ఫాదర్ లెక్క చూసుకుంటుంది అందరినీ. అందరూ వింటారు కూడా. ఇప్పుడు మా హస్బెండ్ అయినా, మా అత్తమ్మ అయినా, మా అమ్మ అయినా, నాన్న అయినా, చెల్లెళ్ళైనా, తమ్ముళ్ళైనా, చెల్లి తమ్ముడు అయితే అక్క చెప్తే అక్క ఏదైనా చేస్తే ఆలోచించి చేస్తుంది అని చెప్పేసి ఇది ఎందుకు ఇలా చేసావా అని అడగరు. అండ్ పెద్దవాళ్ళు ఇప్పుడు అమ్మ, నాన్న, అత్తమ్మ, మా ఆయన నువ్వు చేయాలి అనుకున్నది చెయ్యు అని చెప్పి ఫ్రీడమ్ వాళ్ళు ఇస్తారు. పెద్దవాళ్ళేమో ఫ్రీడమ్ ఇస్తారు, చిన్న వాళ్ళేమో కరెక్ట్ గా చేస్తుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంది. సో ఇంకెందుకు అయినా నేను కూడా చేసేది ఏదైనా సరే చిన్న స్టెప్ అయినా 100 సార్లు ఆలోచిస్తాను. స్వప్నకి ఎప్పుడు ఈ పెద్దరికం పాటించి విసుగు రాలేదా? నేను కూడా చిన్నపిల్లలా మారిపోయి ఎంజాయ్ చేస్తే కొంచెం. అందుకే నేను ట్రీట్ చేస్తా చిన్నపిల్లలాగా. మేము ట్రిప్స్ కి వెళ్తాం కదా, ఒక రోజంతా కుక్కల్లాగా వర్క్ చేస్తాం, పిచ్చికి చేస్తాం. 5 episodes 6 episodes ఏమన్నా కానీ ఇంకా ఈ బాడీస్ మావి కాదు అనే టైప్లో ఉంటుంది. సో వన్స్ ఆ రోజు వర్క్ అంతా అయిపోయినాక నెక్స్ట్ డే ఇంకా మాది. ఏం తినాలనిపిస్తే అది తింటాం, ఏం మూవీ చూడాలనిపిస్తే చూస్తాం. ఇంకా ఆ డే అంతా మాది అనమాట. అక్కడ మిస్ అయిందంతా ఇక్కడ ఉంటుంది మ్యాండేటరీ. నాకు ఇంకొకటి క్వశ్చన్ కూడా ఎప్పుడూ ఉంటుంది, టైం మేనేజ్మెంట్. పొద్దున లేస్తే రాత్రికి 10 షాట్లు వస్తే 10 షాట్లు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కసారి ఉంటారు. అది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఎలా టైంని మేనేజ్ చేస్తాను, నేను ఎలా చూసుకుంటాను టైంని. ఈ టైంకి వెళ్ళాలంటే ఈ టైంకి వెళ్ళాలి. ఒక పిచ్చి నాకు. అది నా వీక్నెస్ లేకపోతే నా ప్లస్ పాయింట్ నాకు తెలియదు. యశ్ కూడా అట్లా మెయింటైన్ చేస్తాను. స్టార్టింగ్లో ఒక 10-20 నిమిషాలు లేట్ అయినా కూడా నేను వెంటనే తిట్టేదాన్ని కాదు. డే అంతా అయిపోయాక చూడు మనం అక్కడ 10 minutes లేట్ చేస్తే ఈ డే ఇట్లా అవుతుంది. అండ్ వాళ్ళు మనని క్వశ్చన్ చేస్తారు, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము, ఏంటి టైంకి రాలేకపోయారు అనే ఒక క్వశ్చన్ మనల్ని ఎవ్వరు అడగొద్దు పాప అని చెప్పి నేను చెప్తే, ఏదైనా సరే వైషు దీనిలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి అంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయదు. అబ్బా బంగారు. సో అది మా ఇద్దరికి ఫస్ట్ డే నుండి ఏంటి ఎక్కువ జెల్ అయిందంటే 5 అంటే షార్ప్కి 5 o'clock వచ్చి మేము వర్కౌట్ స్టార్ట్ చేసేవాళ్ళం, ఎవరు వచ్చినా రాకపోయినా. సో అట్లా ఫస్ట్ టైంకి భయపడిన వాళ్ళు భవిష్యత్తులో పైకి రారు అన్నది నాకు ఎందుకో అది గట్టి స్ట్రాంగ్ అనమాట. సో అది అందరికీ అని కాదు, అంటే నేను నమ్ముతాను. మేమిద్దరం టైంని అంత కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే మేమిద్దరం ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూస్. మేము ఎంత బిజీగా ఉన్నా సండే మొత్తం ఫ్యామిలీకే ఇస్తాం. రోజు డే అంతా పిచ్చిగా బిజీగా ఉన్నా సరే నైట్ పడుకునేటప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ఈరోజు అంతా ఏం చేశారు, ఈరోజు ఏం చదువుకున్నారు, ఏం తిన్నారు, ఎవరితో ఫుడ్ తిన్నారు, ఏం లెసన్ అయింది, ఇంకేమన్నా నువ్వు నాకు చెప్పాలా, నువ్వు నన్ను మిస్ అవుతున్నావా, లేకపోతే ఇంకా నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా. మేము ఇద్దరం కలిసి 3 పిల్లలు, నాకు 2 అబ్బాయిలు, యశుకు 1 అబ్బాయి కదా. తను అట్లానే ట్రీట్ చేస్తుంది బాబుని, మేము కూడా అంతే. అంటే డే అంతా నాకు పిల్లలతో స్పెండ్ చేయాలని ఉంటుంది కానీ చేయలేం కదా. కానీ అట్లీస్ట్ నైట్ టైంలో లేదా మార్నింగ్ టైంలో అండ్ నైట్ పిల్లలతో మాట్లాడతాము. వాళ్ళు పడుకునే ఒక 10-15 minutes ఖచ్చితంగా మాట్లాడతాం. ఇంకా సండే మొత్తం పిల్లలకి వాళ్ళు ఏది అడిగితే అది వండి పెడతాం, ఏది అడిగితే అది చేస్తాం. దానికి తగ్గట్టుగా మా అత్తలు ఇద్దరు, వాళ్ళంతమ్మ మా అత్తమ్మ చాలా అండర్స్టాండింగ్. కోడళ్ళే చేయాలి, కోడళ్ళే చేసి పెట్టాలి, కోడళ్ళే ఇవ్వాలి అని లేదు. అందులో కూడా మేము ఇద్దరం సేమ్ కలిసిపోయాం అనమాట. సేమ్ ఎట్లా అంటే ఇప్పుడు పప్పు జాలది వచ్చింది అనుకంటే మా అత్తగారు ఊరు, అది డిఫరెన్స్ తెలియదు. ఓకే, నేను లేకపోతే యశు ఒక్కదెళ్తే యాక్సెప్టే చేయరు అసలు. మా ఇంటికి కూడా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళు వాయనం ఇస్తారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది కదా, నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారో వెంటనే యశుకి వస్తుంది. నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే యశుకి వచ్చేసి ఇట్లా ఉంది అక్కకి చెప్పు అని చెప్తారు, నాకు చెప్పరు. అట్లా
వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. మేము అట్లా చేసేసాం అనమాట, ఛాన్స్ ఇవ్వలేదు ఫస్ట్ థింగ్. ఎస్, సో పాజిటివిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం నెగిటివ్ వేద్దాం అనుకుంటున్నా. కాదు, ఎంత కంటెంట్ ఇస్తున్నా ఎన్ని చేస్తున్నా కొన్ని కామెంట్స్ ఉంటాయి మీ వీడియోస్ కింద, ఎలా అసలు ఏం కంటెంట్ ఉందని పెడుతున్నారు ఈ వీడియోస్, దీంట్లో ఏముందని చూడాలి మేము, ఏం నేర్చుకోవాలని పెడతారు మీరు, ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాట్ కెన్ యూ సే, అంటే వాళ్ళకి ఏం రిప్లై? అట్లా ఓన్లీ యూస్ఫుల్ వీడియోస్ యూట్యూబ్లో చూడాలి అంటే 85% వీడియోస్ ఉంటావురా. ఎస్, డామ్ షూర్గా చెప్తా. ఎగ్జాక్ట్లీ. కానీ నేను అత్తమ్మతో ఉన్నది ఎలా ఉంది, మమ్మల్ని చూసి అత్త కోడలు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. అక్క చెల్లెలు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా, ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకోవచ్చు కదా. ఒక ఆడది తలుచుకుంటే 20 గంటలైనా డ్రైవ్ చేయదని తెలుసుకోవచ్చు కదా, బయట చేయగలదు ఇంట్లో వండగలదని తెలుసుకోవచ్చుగా. నేను ఈ క్వశ్చన్ ఏదో ముందే చెప్పినట్టుంది తెలుసా నాకు కదా. అంటే నాకు మొన్న ఒక సినిమా చూసారా, 8 వసంతాలు. అందులో అమ్మాయి అందంగా ఉంది అని చెప్పడం కన్నా స్ట్రాంగ్ క్వాలిటీ, కరుణ ఉంది, క్వాలిటీస్ అంటారు చూడు. నాకు నిజంగా అలా ఇష్టం ఆ మూవీ. నాకు ఎంత నచ్చిందంటే, నాకు కూడా నేనైతే చాలా స్ట్రాంగ్. నేను ఒక రోజు రోడ్ మీద వెళ్తున్నాను, ఆటో వాడు నన్నే గుద్ది నా మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు, చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తే కొట్టేస్తా. మళ్ళీ అదే బీద వాళ్ళు ఎవరైనా రోడ్ మీద కనిపిస్తే రారా తమ్ముడు అని చెప్పి మంచిగా మాట్లాడతా. నేను లవ్ చేస్తా, నా కామెంట్స్ కూడా మంచి కామెంట్ చేస్తే మంచిగా రిప్లై ఇస్తా. 2 సార్లు చూస్తా, నచ్చకపోతే నేను కూడా తిట్టేస్తా. ఎంతకని చూస్తాం. నేను ఈ మధ్య ఒక కామెంట్ రిప్లై కూడా చూసాను, అసలు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అనిపించింది. అంటే డైరెక్ట్ ఫోటో వేసేసి మరి నన్ను అంటే ఊరుకున్నారా, బావని అన్నారు, అత్తమ్మని అన్నారు, పిల్లల్ని కూడా అంటారా? అస్సలు ఊరుకునేదే లేదు. ఫ్యామిలీ జోలికి వస్తే నిజానికి అన్నారు అంటే రీజన్ ఉంటే పడతాం. మేము బయట నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు, అవి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం. నచ్చలేదు అంటే అందరికీ నచ్చాలని కూడా లేదు, అందరికీ నచ్చేలాగా అందరూ చేయలేరు, అవి కూడా తీసుకుంటాం. కానీ మీ అత్తకి ఆ బోడిదానికి ఆ కట్టింగ్ అవసరమా, మీ పిల్లలు ఏంటి, వాడు ఎందుకు అలా ఉన్నాడు, నా బాబుకి ఎత్తు పనులు ఉన్నాయని పెట్టారు. అది ఎందుకు అసలు, పిల్లాడు చిన్న పిల్లాడు వాడు ఏదైనా అట్లనే పెడతారు. అట్లా పెట్టడం ఏంటి, అది నాకు నచ్చలేదు. అది నిజంగా నేను చెప్తున్నా, అసూయ అంతే. మీరు ఇంత బాగా ఎదుగుతున్నారు, అసలు ఆడవాళ్ళు అయ్యండి ఇద్దరు కలిసి బాగా చేసుకుంటున్నారు అని అసూయ తప్ప ఏది లేదు. మీరు 100 నేనేం పట్టించుకోను, నా గురించి మీరు 100 పెట్టచ్చు. అట్లా అని అందరూ అలా పెట్టారు, ఓన్లీ 5% అంతే. 95% మమ్మల్ని ఎంత లవ్ చేస్తారు తెలుసా. కనిపించినప్పుడు మీరు మా ఇంట్లో అమ్మాయిలాగా కనిపిస్తున్నారు, మీరు మాలాగా ఉన్నారు అని. యశు ఎప్పుడో ఒకసారి చీర కట్టుకుంటుంది, ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు తెలుసా, ఇట్లుంది అట్లుంది అని. దానికి రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదు అసలు. కెమెరా ముందుకి రావాలంటే భయపడుతుంది, ఎందుకంటే పెట్టే కామెంట్స్ నువ్వు ఎందుకు ఇంతలా, అది ముందు నుండి చిన్నప్పటి నుండి బొద్దుగుంటుంది. ఇప్పుడు మేము మొత్తం 5 మెంబర్స్, మా పెద్ద చెల్లి బొద్దుగుంటుంది, నేను సన్నగా ఉంటాను, మా పెద్ద తమ్ముడు ఎక్కువ మాట్లాడతాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు రా. సో లాగుంటే ఏంటి మోస్తున్నారా వచ్చేమైనా, వాళ్ళు ఆయనకు లేని ప్రాబ్లం, ఆయన ఇట్లనే బాగుంటుంది. తను లావుగున్నా సన్నగున్నా వన్ థింగ్ ఏంటి, మనం హెల్తీగా ఉన్నామా, యాక్టివ్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి. అట్లా మొహం పట్టుకొని అంటే కాన్షియస్ అయిపోతుంది. అంతకుముందు ఎవరేమన్నా పట్టించుకునేది కాదు. నువ్వు ఎందుకు అట్లా, నీలాగా నువ్వు ఉండాలి అని నేను చెప్తా. నిన్ననే అయింది క్లాస్, నాకు అది అయిందా. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు, అది మాత్రం ట్రూ. ఎంత క్యూట్ ఉంటావు, ఇట్లా మనకి నచ్చుతుంది, నాకు నచ్చుతుంది. అంతకుముందు డ్రెస్సింగ్ వేరేలా ఉండేది, నాకు నచ్చినట్టు ఇలా కాదు పాప ఇలా అంటే చెప్తే వింటుంది అని మార్చుకుంటుంది. అందరు ఒకేలాగా ఉండరు కదా, ఎందుకు ఉండాలి. అప్పుడు జీన్స్ షార్ట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని, ఇప్పుడు పద్ధతిగా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని చెప్పి అట్లా అని మేము రోజు చుడిదార్లు వేసుకొని రోజు చీర కట్టుకోమంటే నేను కూడా కట్టుకోను. బీచ్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్లు వేసుకుంటాం, షార్ట్స్ వేసుకుంటాం, జీన్స్ వేసుకుంటాం. అది ఏజ్తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ సంబంధం లేదు. మనకి ఎంతవరకు సూట్ అవుతున్నాయి, మనం ఎక్కడున్నాం, ఏం వేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. అండ్ మనం వేసుకున్న బట్టలు మన ఫ్యామిలీకి నచ్చాయా, నీకు కంఫర్ట్ ఉందా లేదా అన్నది ముఖ్యం. ఓకే, అని మేము ఫీల్ అవుతాం. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ వెనుక ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఆర్ సపోర్టివ్ హస్బెండ్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. మీరిద్దరు ఇంత సక్సెస్ఫుల్గా యూట్యూబ్ రన్ చేయడానికి ఎవరు కారణం అని చెప్పొచ్చు? ముందు వెనకాల ఇటు సైడ్ అటు సైడ్ వాళ్ళే. హ్యూమర్ భలే పెరిగిపోయింది తెలుసా ఈ యాప్లో.
ముందు వెనక అటు సైడ్ ఇటు సైడ్ వెనుక మొత్తం వాళ్ళే ఏం మా husband, చేసినా మా కానీ అత్తమ్మలు. సపోర్ట్ చేస్తారు. అండ్ పిల్లలు తెలుసా వాళ్ళ అమ్మ ఇప్పుడు ఉంటది ఇప్పుడు ఉండదు వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అవుతారు. అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అమ్మా, అందరు అమ్మలు వెళ్ళట్లేదు కదా అట్లా ఎప్పుడు అన్నారు. మా చిన్నోడు వాయిస్ ఇట్లా అమ్మ ఎందుకమ్మా కానీ వాళ్ళు ఫిక్స్ అవుతారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి ఇంపార్టెంట్ గా ఆ డే కావాలి అనుకుంటే అమ్మ పలానా డేట్ పీటీఎం ఉంది టీచర్ నేను రమ్మనింది ఆ డే ఎక్కడ షూట్ పెట్టుకోవద్దు ఆ రోజు రావాలని చెప్తాను మేము ఉంటాం. మొగుళ్ళని వదిలేసి రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. మా మొగుళ్ళకి మీకెందుకు అసలు ఎక్కడేం తిరుగుతారు ఎక్కడేం తిరుగుతారు మీకెందుకు? ఇది నా ఆన్సర్, మీరేం చెప్పగలరు? ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నా మా ఆయన ఇంట్లో కూర్చోడుగా, మా ఆయన పని మా ఆయనకు ఉంటుంది, నా పని నాకు ఉంటుంది. ఆయన వచ్చే టైం నాకు తెలుసు, నేను ఆ టైంకి ఉంటాను. ఇప్పుడు నా భర్తకి లేని ప్రాబ్లం వాళ్ళకి నీకెందుకు? మా అత్తకి లేని ప్రాబ్లం ఫస్ట్ థింగ్. మా అత్త నేననే కాదండి ఏ ఉమెన్ అయినా వర్క్ చేయాలి. ఎందుకంటే నలుగురిలో తిరిగితే తెలుస్తుంది. రేపు పొద్దున ఈ రోజు ఉన్న జీవితం రేపు ఉంటుంది అని నువ్వు చెప్పలేవు కదా. సో మనం ఎవ్వరు ఉన్నా లేకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే. కానీ వర్క్ విషయానికి వచ్చినప్పుడు ఎవరిది ఇండివిజువాలిటీ వాళ్ళకే ఉండాలి, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకే ఉండాలి. నువ్వు హస్బెండ్ ఉన్నా లేకపోయినా నీ ఖర్చులకి నువ్వే సంపాదించుకోవాలి. నీ హస్బెండ్ కోటీశ్వరుడు కానీ నువ్వు టిక్లీ కొనుక్కోవాలన్నా, వాచ్ కొనుక్కోవాలన్నా, డ్రెస్ కొనుక్కోవాలన్నా, నేను ఇప్పుడు రోజుకి ఒక డ్రెస్ వేసుకుంటా వైషు. ప్రతిసారి నేను మా ఆయన అడిగితే ఎలా ఉంటుంది? నాకు ఇష్టం కూడా ఉండదు అట్లా. ఎందుకు అడగాలి? మనకు మనం సంపాదించి చేసుకుందాం. ఆయన పెట్టే స్థాయిలో ఉంటారు, అడిగితే ఇస్తారు కూడా. అది ఏదైనా సరే ఎంత పెద్ద ఇంటికి ఇచ్చినా కూడా మనకంటే అమ్మ నాన్న చదివిచ్చారు కదా, దానికి కనీసం కొంచెం అని మా డాడీ నీకు ఏదేమైనా చదువుకున్న దానికి వెళ్ళి జాబ్ చేసుకుంటే నీ కాన్ఫిడెన్స్ నీకే ఉంటుంది. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, మా అత్తమ్మ చెప్తుంది, మా ఆయన కూడా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఇద్దరమే కార్ వేసుకొని వెళ్ళిపోతాం ఎక్కడో. ఇప్పుడు వారణాసి వెళ్తాం, వైజాగ్ వెళ్తాం, విజయవాడ వెళ్తాం, హోటల్ రూమ్స్ తీసుకుంటాం. మా ఆయనకు చెప్తాం ఒకసారి, ఆయన బుక్ చేస్తాడు, ఇష్యూ చేస్తుంది, ఏం చేస్తాను, వెళ్తాం. ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ హోటల్, ఎప్పుడున్నారు, ఎవరితో కలిసారు మాట్లాడే క్వశ్చనే రాదు అసలు. ఒక బావ ఏమని అంటారా? నో వెళ్తుంది పప్పుతో కదా. ఒక రోజు నాకు బాగాలేదన్నమాట, ర్యాషెస్ వచ్చాయి. ఎండ తగిలితే నాకు కొంచెం అప్పుడు స్కిన్ డెలికేట్ అయిపోయి ర్యాష్ వచ్చింది అనమాట. నాకు ర్యాష్ వచ్చింది, కనీసం నేను ఎలా ఉన్నాను ఫోన్ కూడా చేయలేదు. పక్కన మీ అక్క ఉండగా నేనెందుకు పట్టించుకుంటా, నేనెందుకు కాల్ చేస్తా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మేము లెగ్సిన దగ్గర నుండి బ్రేక్ఫాస్ట్ చేసింది, లంచ్ చేసింది, అన్ని షార్ట్ లో వస్తాయి కదా, వాళ్ళకి తెలుసు మేము ఎక్కడున్నాం. ఇప్పుడే వీడియో చూసాలే మీరు ఎక్కడున్నారో మాకు తెలుసు. అది ఏంటి అంటే చూపించుకోవాలి వ్యూస్ కోసం అనే దానికన్నా, ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టావురా, నీకు నువ్వు వీడియో పెట్టిన వెంటనే నీకు 10,000 20,000 వ్యూస్ వస్తుంది, నీకు ఒక కిక్ వస్తుంది, అవును ఇంకా చేయాలి అని ఉంటుంది. అది మాకు ఎప్పుడు మా బ్లడ్ లో ఉంటది. కాకపోతే నిజం అది ఎప్పుడు ఉంటది. కాకపోతే ఏంటి అంటే కొంతమంది పిల్లలు ఫారెన్ లో ఉన్న వాళ్ళు లేకపోతే హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మేము ఒక సీరియల్ లాగా మమ్మల్ని మాకు ఎడిక్ట్ అయిపోయారు. వీళ్ళు అక్క వాళ్ళు ఎక్కడున్నారు, స్వప్నకి ఏడుంది, యశు ఎక్కడుంది అని మమ్మల్ని అట్లా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే పిల్లల దగ్గర లేరురా, మాకు మీ వీడియోస్ చూస్తే మా పక్కనే ఉన్నట్టు మాట్లాడినట్టు ఉంటుందని వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి అలా పెడతాం. కానీ మూమెంట్స్ ఉంటాయి, మీకు లైఫ్ టైం ఉంటాయి, ఎక్కడికి పోవన్నీ చూసుకోవచ్చు. వాళ్ళు వ్యూస్ కోసం డబ్బుల కోసం అంటే మరి ఎవరైనా ఫ్రీగా జాబ్ చేస్తారా? ఇది మా జాబ్. సో మా టైం ని ఇస్తున్నాం. ఎవరైనా జాబ్ అంటే ఏంటి, యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం అండ్ ఎర్నింగ్ సంథింగ్ అట్లా కదా. సో మాది మేము వీడియోస్ చేస్తున్నాం. ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళడం, కంటిన్యూగా డ్రైవ్ చేయడం మామూలు విషయం వైషు అస్సలు కాదు. సో వైజాగ్ వెళ్తాం, చెరీబెర్రీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టాలని ఏ మదర్కైనా ఉంటుంది. కానీ ఓన్లీ వీక్లో 1 డేనే నేను వాళ్ళతో డే అంతా స్పెండ్ చేయగలను, మిగతా ఏ మదర్ అయినా మిస్ అవుతుంది కదా. అది జాబ్ పర్పస్, ఒక్కొక్కరిది ఒక్కొక్క జాబ్ స్టైల్ ఉంటుంది కదా. సో అది అర్థం చేసుకోరు. మీరు రోడ్ల మీద పడి పిల్లల్ని వదిలేసి హస్బెండ్ని వదిలేసి తిరుగుతున్నారు అంటే ఎక్కడున్నా మేము టచ్లోనే ఉంటాం, హస్బెండ్ కాల్లోనే ఉంటాం, పిల్లలు స్కూల్కి వెళ్ళారు వచ్చారు అన్నీ మాకు తెలుస్తూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు, అదే నాకు నచ్చదు. ఓకే, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు కదా, అయినా ఆలోచించకుండా పెట్టేస్తారు. మీ గురించి దిలీప్ గారి విషయం గురించి అయితే ఎన్ని కామెంట్స్. స్వప్నక్క, ఆ స్వప్న వాళ్ళకి బ్రాండ్ అంబాసిడరు, అవన్నీ ఉట్టిగా హైలైట్ చేసి చెప్పేస్తుంది, ఎత్తెత్తి చెప్తుంది, అంతే ఏం ఉండదు డొల్లా మిస్ అమ్మలో. వాళ్ళిద్దరు అంతే ఊగొట్టుకుంటుంటారు ఊరికే అని చెప్పేసి ఈ కామెంట్ అయితే చాలాసార్లు చూసాను. నేను లాస్ట్ టైం దిలీప్ గారిని కూడా అడిగాను ఇదే విషయం గురించి. నేను సరే ఇప్పుడు నేను ఏదో హైప్ చేశాను, మిస్ అమ్మని కావాలని ఊపుతున్నాను, ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకోండి. అట్లా అంటే నేను చెప్పడం మాత్రమే 13 బ్రాంచెస్, ఇప్పుడు 13th బ్రాంచ్ ఓపెన్ కాబోతుందా, 12 బ్రాంచెస్ అంత సక్సెస్ఫుల్గా ఏం లేకుండానే ఆయన ఓపెన్ చేసేస్తాడా? చేయలేరు. వాళ్ళ హార్డ్ వర్క్ లేకుండానే. అండ్ ఏ షాప్ కన్నా వెళ్ళండి మిస్ అమ్మలో
ఎక్కడ చూసినా ఫుల్ రష్ ఉంటుందా? ఓకే. ఖాళీ అయితే ఉండదు. మరి ఏం లేకుండానే అంత సక్సెస్ అయ్యారా? అవర్గా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. సో నిజమే ఏంటి అని చాలా మందికి తెలిసింది. ఒకటి తర్వాత ఒకటి బ్రాంచ్ ఓపెన్ అవుతూనే ఉంది, సక్సెస్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఎంతమంది వస్తారో తెలుసు కదా, అది మా షార్ట్లోనే తెలుస్తుంది. వై స్పెషల్ మిస్ అమ్మ అంటే వాళ్ళు కూడా మాకులానే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. దిలీప్ గారు కానీ అలిక గారు కానీ వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అందరు చాలా మమ్మల్ని కూడా సేమ్ ఫ్యామిలీలా చూసుకుంటారు. పాపాయి వాళ్ళందరూ ఎలా అంటే వాళ్ళ బాండింగ్ చాలా నచ్చుతుంది మా ఇద్దరికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ షాప్ లో ఉండి వాళ్ళ వీడియో గురించి మాట్లాడేటప్పుడు మేము ఏ షాప్ పేరు తెచ్చినా ఈరోజు ఇక్కడ వీళ్ళకి బాగుంది, వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అన్న మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మేము ఏమైనా మాట్లాడవచ్చు. ఆ ఫ్రీడమ్ మాకు ఇస్తారు. ఫ్రీడమ్ ఉన్న దగ్గర వర్క్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఉంటుంది కదా ఆబ్వియస్. అండ్ దిలీప్ గారితో మాట్లాడావు కదా, ఎలా అనిపించింది? ఆయన చాలా రియల్ గా ఉంటారు. రియల్ అంటే రియల్. ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుకుంటున్నావు మనము అంతే అన్నావు కదా ఇందాక, అక్క నువ్వు పెద్దరికంగా ఉండి చిన్న పిల్లలు ఎక్కడ మిస్ అవ్వరని. ఆయన కూడా అంతే, ఇంట్లో పెద్ద అబ్బాయి కదా, ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకొని ఆ చిన్న పిల్ల తన మిస్ అయ్యేది ఉంటది కదా, మా ఇద్దరి మీద చూపిస్తాం. అమ్మో నన్ను అయితే ఫుల్ ఆడుకుంటాడు తెలుసా, అసలు కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తారండి నిజంగా నన్ను అయితే. ఆయన మమ్మల్ని పిలిచేదే అలెక్యా దిలీప్ ఇద్దరు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారంటే ఫ్రీ టైంలో చూసుకొని పిలుస్తారు, ఏం ఇంకా నెక్స్ట్ వర్క్ లేనప్పుడు. సో మంచి ఫన్ మంచి మాట్లాడుకుంటాం. పాపాయ్ అయినా రాజేష్ అయినా అంతా సో ఒక ఫ్యామిలీ రా. ఎక్కువ ఏం చెప్పలేను. ఫ్రెండ్షిప్ గురించి ఇంటర్వ్యూ కాబట్టి కొన్ని ఫ్రెండ్ గురించి హౌ వెల్ డు యు నో ఈచ్ అదర్ అనే మొబైల్ తీసిందంటే చిన్న క్యూట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? సో లెట్ స్టార్ట్. ఇద్దరిని అడిగితే ఎవరికి సమాధానం ఉంటే వాళ్ళు చెప్పొచ్చు. అబ్బో ఫస్ట్ ఓకే, హౌ డిడ్ యూ టూ ఫస్ట్ మీట్ అండ్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ఈచ్ అదర్? ఫస్ట్ మీట్ ఎలా అయిందో నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మీ ఇద్దరి మీద? ఫస్ట్ ఇంప్రెషన్ ఏం లేదు. ఎందుకు లేదు, సోల్మేట్ ఎప్పుడు అనుకుంటాం కానీ ఫస్ట్ ఇంప్రెషన్ లేకపోతే ఎప్పుడు ఎవరి ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషన్ అంట. ఫస్ట్ ఇంప్రెషన్ ఎందుకు చెయ్యవు వర్కౌట్ కి సంబంధించింది. ఇప్పుడైతే షీఈస్ మై సోల్మేట్. కాదు, స్టార్టింగ్ ఎట్లుంటది చూసారు కదా, సన్నగా బక్కగా ఉంటది కదా, నేను ఎట్లుంటా కొంచెం బోండంలా ఉంటాను కదా, సారీ. అయితే ఆయన స్క్వాట్స్ చేయమంటారండి, చెంగుని చేసేస్తుంది. అయ్యో తినకి రాదు అని కాదు, అది చేయడం తినకి ఇష్టం ఉండదు. ఓకే, యశు ఎంత బాగా చేస్తుంది తెలుసా వర్కౌట్, చాలా ఫ్లెక్సిబుల్ ఉంటది బాడీ. కానీ కొన్ని వర్కౌట్స్ చేయడం కూడా ఇష్టమే ఉండదు ఫస్ట్. ఇంకా ఇప్పుడు అమ్మాయిలు అన్నప్పుడు నువ్వు ఎప్పుడో అప్పుడు ఫేషియల్ చేయించుకుంటావు కదా, ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎవరైనా చేయించుకుంటావు. ఫేషియల్ చేస్తే ఫేస్ ముట్టుకోవద్దంట. ఇంకొకటి ఏం తెలుసా, ఎగ్ బుర్జీ చేయమని అడుగుతుంది, నేను సూపర్ గా చేస్తా. ఉల్లిపాయ లేకుండా చేయమంటది. ఉల్లిపాయ పకోడీ కావాలంటది, ఉల్లిపాయ లేదంటది. అంటే మ్యాజిక్ అండి. ఉల్లిపాయ పకోడీలో ఉల్లిపాయ ఉండొద్దు, పానీపూరిలో నీళ్ళు ఉండొద్దు అన్నట్టు. ఎందుకు నాకు పప్పు నచ్చుతుంది అంటే ఇందుకేనండి. ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉల్లిపాయ నచ్చదు అంటే ఉల్లిపాయ లేకుండా నా కోసం సపరేట్ చేసేది. ఇప్పుడు నాకు కూడా అట్లనే చూసుకుంటది. ఒక్కోసారి అది అంటే ఉల్లిపాయ లేకుండా నేను ఎగ్ బుర్జీ చేసి ఇవ్వగలను, ఉల్లిపాయ లేకుండా పకోడీ చేసి ఇవ్వగలను. కానీ వర్కౌట్ లో అన్నప్పుడు కొన్ని చెయ్యాలి, వచ్చి కూడా బద్ధకం చేయకూడదు అన్నది అంతే. ఓకే, మీ ఇద్దరికి ఒక 1000 రూపాయలు ఇస్తే ఎలా స్పెండ్ చేయగలరు? ఒక 1000 రూపాయలు 1 minute అయిపోవాలి. 1 minute అయిపోవాలా? నేనేం చేస్తాను అంటే 1000 రూపాయలు ఇస్తే ఫస్ట్ దీనికి 100 రూపీస్ ఇస్తా. డైరీ మిల్క్ కొనుక్కుంటుంది. అది డైరీ మిల్క్ పప్పు ఏం చేస్తుంది అంటే అది తీసుకెళ్ళి డ్రెస్ కొనుక్కుంటుంది. కానీ ఇప్పుడు డ్రెస్ కొనుక్కోను, ఎందుకంటే డ్రెస్లు వేసేసుకునే ఉంటాము. ఓన్లీ 1000 రూపీస్ అట్లా స్పెండ్ చేయమంటే ఇద్దరు ఉండే మంచిగా ఏదైనా తీసుకొని వచ్చి తను మాట్లాడుతూ ఉంటుంది, చక్కగా వంట చేసి ఇద్దరం కూర్చొని మాట్లాడి ఒక మూవీకి వెళ్తాం. బా ఓకే, హూ టేక్స్ లాంగర్ టు గెట్ రెడీ అండ్ హౌ లాంగ్? స్వప్నక్క. అంటే నేను శారీ అవన్నీ వేసుకొని కొంచెం రెడీ అవుతారా? తిను ఏముంది, తినలా రెడీ అవుంటే నేనే ఫస్ట్ రెడీ అవుతా. అసలు రెడీ అయ్యేది ఏముంది, మామూలుగా ఇంట్లో ఉంటే నేను కూడా ఏం రెడీ అవ్వను, కానీ ఇంకా శారీ వేసుకోవాలి, బయటకు వెళ్ళాలి కాబట్టి. ఎస్ ఓకే, ఎంత లాంగ్ చెప్పలేదు. ఎంత లాంగ్ అంటే ఇప్పుడు నేను ఒక 10 minutes అనుకోండి, ఒక 15 minutes 20 minutes అంతేనా? నేను ఏం రెడీ అవుతాను, నువ్వే చూస్తావుగా. కరెక్టే కదా, ఫేస్ మీద ఏముండదు, ఈ శారీ అంతే. ఫేస్ మీద కాదమ్మా, మెడలోకి చెయ్యను,
మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఇవి పెట్టుకునే నేను 10 రోజులు పెట్టుకున్నా, మళ్ళీ మొన్న పెట్టుకుని నిన్న పెట్టుకున్నా గుర్తుపట్టదు. ఇది మ్యాచ్ అవుతుందో చూడమంటే నాకు తెలియదు అంటే, అందుకే ఎవరినో ఒకరిని పక్కన పెట్టుకుంటా బాగుందా లేదా అని అడగడం. నేను కూడా నేర్చుకుంటానండి. రెడీ అవ్వడం రాదు, నేనే రెడీ అవ్వనంటే దీనికి అసలే రాదు, కానీ బాగుంటుంది మా ఇద్దరు. అంటే ఏంటంటే ప్రౌడ్ గా ఎప్పుడు ఫీల్ అవుతుంది అంటే వర్క్ పర్ఫెక్ట్ చేసినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను అది అనిపించుకోవడానికి కుక్కలాగా కష్టపడతా. మా హస్బెండ్ గానీ పప్పు గానీ ఇద్దరు వర్క్ నన్ను ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని ఆ ఒక్క థాట్ ఉంటుంది మైండ్ లో. కానీ కరెక్ట్ ట్రైన్ చేసినా లేదా? చేసింది మంచి ట్రైన్ చేసి. ఫన్నీయెస్ట్ ఫైట్ మీ ఇద్దరి మధ్య జరిగింది? మూతి పగలు కొడతా. మూతి కాదు, ఏదో ఒకటి అంటాను నేను, మూతి పగలు కొడతాను, అయితే పగలు కొట్ట అంటాను, వచ్చి పగలు కొట్టు అంటది. ఏమన్నా అంటే నీలాగానే గిచ్చుతుంది, లేకపోతే ఇట్లా గట్టి పట్టుకుంటుంది అంతే, అంతకని ఇంకేం ఫైట్ ఉండదు, అంతకు మించి ఏమవ్వదు. ఓకే, బర్త్డేస్ ఊరికే మర్చిపోయేది ఎవరు? మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అసలుకి ఇద్దరికి మెమరీ పవర్ చాలా ఎక్కువ. బర్త్డేస్ నేను మర్చిపోతా, తన బర్త్డే అది మర్చిపోతుంది, కానీ ఒకరిదొకరు గుర్తు పెట్టుకుంటాం. కానీ మా ఇద్దరు బర్త్డే కన్నా మేము మా ఫ్యామిలీ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్. నైస్. ఓకే, ఇద్దరికి నేను 2 గంటలు అంటే రాత్రి 2 గంటలకు మెసేజ్ పెడితే హూ ఇస్ మోర్లీ లైక్లీ టు రెస్పాండ్, వెంటనే రెస్పాండ్ ఇవ్వగలిగే వ్యక్తి ఎవరు? నేనే ఇస్తారా? ఇది ఆ వైషేగా మార్నింగ్ చేద్దాం అనుకుంటుంది, అసలు వైషు ఎందుకు 12 గంటలకు చేసింది అని లేచి నేను చేస్తా. కన్సర్న్ నేను చేయను. మనుషులు అంటే పిచ్చి. మళ్ళీ పప్పు చేస్తే నేను చేస్తా అంటే నేను చేస్తే ఇవ్వక ఫస్ట్ ఒక్కసారి చెప్పాను అనుకో, వైషు చేస్తే నువ్వు ఎనీ టైం అలాటుగా ఉండాలని చెప్పాను అనుకో, సో నువ్వు 12కి చేస్తే ఆ 1 సెకండ్ లోనే చేస్తుంది, చెప్తే చేస్తుంది. అక్కడ టీవీ, ఇక్కడ రిమోట్. ఓకే ఓకే, మీ ఇద్దరి గురించి ఒకరి గురించి ఒకరు ఏం చెప్పగలరు 1 wordలో? 1 word. నేను తనతోనే ఉండగలను. నేను నాతోనే ఉండగలదు. అయ్యో, మీ ఇద్దరు ఎవరు డ్రామా క్వీన్? డ్రామాకు వీడా? డ్రామాలు ఏం చెయ్యలే కానీ లేదు, తెలుసు నాకు కూడా. ఎందుకంటే తనకు ఒక ప్లేస్ ఇష్టం ఉండదు. బా నాకు ఇప్పుడే కడుపులో తిప్పేస్తుంది, నాకు హెడేక్ వస్తుంది, నేను రాలేను, ఇంటికి వెళ్ళి వంట చేయాలి. నాకు తెలుసు ఇంట్లో పొద్దునే వంట చేసి వస్తుంది, కడుపు నొప్పి రావడానికి ఛాన్స్ లేదు, హెడేక్ వస్తే ఫేస్ అంతా మారిపోతుంది. ఏమి చేసినా నేను తన మిర్రర్. కానీ లేదు, కానీ నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. నాకు నో అంటే నో చెప్పేస్తాను. నేను అంట ఇప్పుడు నిజం చెప్పు, లేదు నువ్వు ఏం చేసినా నువ్వు రావాలి అంటే వచ్చేస్తుంది, ట్రై చేస్తుంది. కానీ మంచి డ్రామా క్వీన్, తెలిసిపోద్ది ఎవరికైనా. అంటే తనకి ఏంటంటే కొన్ని యాక్షన్, నలుగురు ఉంటే తను ఉండలేదు ఫస్ట్ థింగ్. ఇప్పుడు ట్రిప్కి వెళ్దాం అందరితో కలిసి అంటే ఆ రోజు డేట్స్ అని స్టార్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఫస్ట్ నాకు వాళ్ళు బాగా మింగిల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేను తను పప్పు చెప్పిందని రావచ్చు, వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ నా ఫేస్ లో మొత్తం బయటికి తెలిపోద్ది, ప్రపంచం కనిపిస్తుంది నా ఫేస్ లో, నేను ఎలా ఉన్నాను, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వెంటనే కనిపెట్టేస్తుంది. నీ మొహం చూస్తూ నేను ఎలా వీడియో చెప్పాలి, కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ మార్చు, నాకేమో మారదు నచ్చపోతే. ఓకే, అవన్నీ ఉంటాయి కదా. ఎవరు అడిగితే ఏ విషయానికి నో చెప్పలేని పర్సన్ ఎవరు? ఇద్దరం నో చెప్పాం. ఇప్పుడు యశు అక్క మిమ్మల్ని ఏదని అడిగితే ఏం అడిగినా సరే నో చెప్పలేని సిచ్యువేషన్, ఒక స్టోరీ. అసలు నో చెప్పదు. నో చెప్పను, తను అడిగినా నేను నో చెప్పను. ఫుడ్ విషయంలో మటుకి గట్టికి తిడతా, నాకు నచ్చకపోయినా ఆ రోజు అది తినాలి అంటే. ఎందుకంటే ఈ మధ్య మైగ్రేన్ స్టార్ట్ అయింది కాబట్టి నచ్చకున్నా కూడా కొంచెం బలవంతంగా పెడతాను. అండ్ నేను ఏదైనా అడిగితే నో చెప్పేది ఏం చెప్పదు, నో చెప్పాను. ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఒక మూవీ టైటిల్ అయితే టైటిల్ ఏం పెట్టచ్చు? అవునమ్మా, మూవీ అయితే అసలు ఈ థాటే రాలేదే. అవును కదా, స్నేహం అంటే ఇదేరా. అబ్బా అయిపోయింది సినిమా అయిపోయింది, బట్ ఎంత బాగుంటది అందులో. స్నేహం గురించి నాకు నిజంగా నచ్చుతుంది. పప్పులో అన్ని క్వాలిటీస్ గ్రాప్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు పోస్టింగ్స్ అనేవి గ్రేడ్స్ బట్టి, ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం క్లోజ్నెస్, తర్వాత ఇంకొంచెం క్లోజ్నెస్, తర్వాత ఇంకొక క్లోజ్నెస్, ఇప్పుడు ఇంకా చాలా. కానీ నాకు స్టార్టింగ్లో ఉన్న ఫ్రెండ్ వాల్యూ ఉంది చూసావా, నాకు ఇప్పుడు కూడా నచ్చుతుంది అది. ఇప్పుడు నేను తనకి సోల్మేట్, సిస్టర్, ఎవ్రీథింగ్, ఒక బేబీలా చూసుకుంటుంది, ఒక డాటర్లా చూసుకుంటుంది. కానీ ఫస్ట్ ఫ్రెండ్ ఉంది చూసారా, అది నాకు ఎప్పుడు మోర్ అన్నిటికన్నా హైలో ఉంటుంది. అంటే అది ఏంటి అంటే సిచ్యువేషన్ ని బట్టి, అక్కడ నేను ఫ్రెండ్ లా ఉండాలి అంటే ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తా, సిస్టర్ లా ఉండాలి కొంచెం. నేను మదర్ రోల్ కూడా చేస్తా అప్పుడప్పుడు. చీర కట్టించేది నేనే, రెడీ చేసేది నేనే, జడ వేసేది నేనే, తినిపిస్తా, అవన్నీ చేస్తా. కానీ తనకి చూసే వాళ్ళకి కొంచెం నేను స్ట్రిక్ట్ గా ఉంటాను అట్లా అనిపిస్తుందేమో, కానీ
దాన్ని చూసుకుంటా మంచిగా. ఆ టైంలో తనకు ఉండాలి, ఎవరు క్వశ్చన్ చేయకూడదు అన్నది నాకు స్నేహం అంటే ఇదేరా టైటిల్. ఓకేనా? స్నేహం అంటే ఇదేనా? పప్పు యశు అంతే సినిమా పేరా? బాగుంటుంది నిజంగా మూవీ తీస్తే, నిజంగా సీరియస్లీ. అంటే చూసే వాళ్ళకి ఏదో ఈజీగా ఉంటుంది కానీ చాలా మాతో బాగుంటుంది. మాతో అంత ఈజీ ఏం కాదు. ఇది నిజం, నేనే చెప్తున్నా, ఇది నిజం. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఒకరికొకరు ఇచ్చింది. కానీ నిజంగా ఇప్పుడు స్వప్న వైట్ల ఛానల్కి యశు లేకుండా నేను నాతో తప్ప ఇంకెక్కడ యశు వర్క్ చేయలేదు. డామ్ షూర్గా నేను రాసిస్తా. ఓకే. యశు లేకుండా నేను ఉండలేను. నాకు యశు కావాల్సిందే అంతే. కావాల్సిందే అంతే. సో అది కూడా రాసిస్తుంది. మేమిద్దరం కలిసి అదైతే పక్కా. ఓకే. నేను ఇక్కడ ఉన్నానంటే ముందు ఈటీవీ షూట్స్, వేరే షూట్స్ తప్ప స్వప్న వైట్లాకి ఇప్పుడు కనకదారాకి కావాలి అంటే నా ముందు యశుయే ఉండాల్సింది. వేరే వాళ్ళు ఉంటే అంత కంఫర్టబుల్ ఉండదు. కొంతమంది క్వశ్చన్ అడుగుతారు యశు ఎక్కడ అని చెప్పి. ఆ వీడియో తీసి అక్కడ ఉంది, అక్కడ అది ఇప్పుడు ఫ్యామిలీ అందరు ఉన్నారు, నువ్వు యశుకి ఇంపార్టెన్స్ ఇవ్వవు, యశు రా మొన్న వాయనం ఇస్తున్నాం రా. ఇప్పుడు యశు ఏంటి, మేము పెట్టుకుందే నాకు యశు తీస్తేనే అది బాగుంటుంది. అండ్ తనకు కూడా కెమెరా వెనకాల ఉండడమే ఇష్టము. ప్రతిసారి యశుని రమ్మంటే అక్కడ మా వర్క్ని దాన్ని చూసుకుంటాం. అంతా అయిపోయిన తర్వాత యశుని పిలిచి కూర్చోబెట్టి అందరం కలిసి ఇచ్చాం. అది నేను యశుకి ఇచ్చే ఇంపార్టెన్స్. ఇప్పుడు కనిపించిందే కాదు కదా, మాకు వెనకాల చాలా ఉంటది. అవును. నేను అంత బాగా చూసుకోకపోతే, తను అంత బాగా చూసుకోకపోతే మీ బాండింగ్ ఇట్లా ఎట్లుంటది? ఉండదు కదా. అది వర్క్ విషయంలో మాత్రం నేను అస్సలు టేక్ ఈజీ తీసుకొని ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా అంటూ ఉంటారు, అంటే మీరు చీర కట్టుకోవచ్చు కదా అలా అంటూ ఉంటారు. నేను చీర కట్టుకుంటే కంఫర్ట్ గా ఉండలేను. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు అట్లా కెమెరా మూమెంట్స్ మా వర్క్ చూస్తారు కదా, డేలో ఎంత పరిగెడుతూ ఉంటాం కాబట్టి అంత కంఫర్ట్ ఉండదు నాకు. ఎట్లా కావాలంటే అట్లా ఫ్లెక్సిబుల్ ఉండదు. నా కంఫర్ట్ డ్రెస్ నేను వేసుకుంటాను. పప్పు చాలా సార్లు చెప్తుంది తను కంఫర్ట్ వీడియో తీస్తుంది, సో తనకు నచ్చినట్టు తను వేసుకుంటుంది అని చెప్పేసి. సమ్ టైమ్స్ ఏంటంటే ఒక మూమెంట్ ని తీయాలన్నప్పుడు నేను వస్తాను, అది పప్పు చెప్తుంది నాకు, ఏ రా నువ్వు ఇప్పుడు తీద్దాము అని చెప్పేసి. అప్పుడు నేను ఉంటాను. అప్పుడు సడన్ గా నేను వీడియోలోకి వస్తున్నానని చెప్పేసి డ్రెస్ మార్చుకుంటే నా ఒరిజినాలిటీని మిస్ చేసుకున్నట్టే కదా. అదే చెప్తుంది, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు, అలా ఉంటేనే మనం అవుతాం కదా. సో అది ఇప్పుడు తను మొహం మార్చుకొని చీర కట్టుకొని వస్తే ఆ మూమెంట్ అంతా పాడైపోతుంది కదా. తను బాగుండదు, నేను బాగుండను ఎందుకు అనేసి. తను ఎలా ఉంటుందో తనకు అలా ఇష్టం, నాకు అలాగే ఇష్టం. నేను అడిగిన క్వశ్చన్ మీ ఇద్దరికి మీరు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి అని. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇప్పటి వరకు ఒకరికొకరు ఇచ్చింది. ఫస్ట్ థింగ్, పప్పుకి సర్ప్రైజ్ అంటే అస్సలు నచ్చవా? ఇద్దామని ట్రై చేసినా కూడా తెలిసిపోతుంది. కానీ నేను మాక్సిమం నేను ట్రై చేశాను పప్పు బర్త్డే చేద్దామని చెప్పేసి. అసలుకి నాట్ ఈవెన్ సింగిల్ థాట్ కూడా రాకుండా మొత్తం సెట్ చేసిన. మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఓకే. పాము చెవులు, డేగా కళ్ళు. నేను లిఫ్ట్లో నువ్వు పంపించేశాను, ఇప్పుడే వస్తా నువ్వు వెళ్ళని పంపించేశాను. మమ్మీ డాడీ మీరు రండి, ఈరోజు అక్కకి బర్త్డే పార్టీ సర్ప్రైజ్ చేస్తున్నాను, మీరు అందరు రావాలి, అందరు వస్తున్నారు అని చెప్పి చెప్పా. అది వినేసింది. నాకు వినిపించింది ఇన్నా కూడా. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇల్లు ఇది, పక్కన లిఫ్ట్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాక మాట్లాడాలి కదా. లిఫ్ట్ స్టార్ట్ చేసి మమ్మీ డాడీ మీరు రండి, అది విన్న సంగతి నాకు తెలియదు. పోనీ ఆ లిఫ్ట్ మొత్తం క్లోజ్ లిఫ్ట్ కూడా కాదు, ఆ జాలి లిఫ్ట్. ఊపిరి సినిమాలో లాగా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అయ్యా వావ్ ప్రకాష్ అన్నట్టు వావ్ ఇష్యూ అని ఉంటుంది స్వప్న. కానీ అందరూ వస్తారని ఎక్స్పెక్ట్, అంటే ఎవరెవరు అంటే ఓల్డ్ ఫ్రెండ్స్ అందరిని పిలిచింది. నాకు అందరూ ఉంటే ఇష్టం, అది నేను ఎంజాయ్ చేస్తాను. సో అది నిజంగా ఆ బర్త్డే చాలా బాగుండింది, నాకు చాలా నచ్చింది. ఇంత క్వశ్చన్ అడిగితే మనం ఇంత ఆన్సర్ ఇస్తున్నాం. ఎప్పుడైనా ఇద్దరి దగ్గర ఏదైనా ఒక విషయం సీక్రెట్ గా పెట్టేసి చెప్పకుండా ఉంచారా? ఏదో ఒక విషయం. ఒక్క విషయమా? అనుకుంటాం వైషు, ఇది యశుకు చెప్తే కొంచెం బాధపడుతుందేమో, వద్దు తను కంఫర్ట్ ఉండదేమో, నేను తను కూడా అనుకుంటది. కానీ చెప్పేస్తాం. అప్పుడు ఆ రోజు అలా అంటే నీకు చెప్పకూడదు అనుకున్నాను అని చెప్పేసి. ఏమన్నా కొంచెం మేనేజ్ చేయగలుగుతానేమో అది దానికి అని చెప్పేసి తన ఫేస్ లో నాకు తెలిసిపోతుంది. అంటే ఏంటంటే ఒక్కసారి నీ చెప్పింది కదా, ఒకసారి చెప్తే ఇంకోసారి చేయదని చెప్పేసి. ఏంటి అంటే ఏదన్నా విషయం ఉన్నప్పుడు వేరే వాళ్ళ ద్వారా ఆ విషయం తెలియకూడదు. ఫర్ సపోజ్ నా గురించి ఏదన్నా ఒక విషయము వేరే వాళ్ళు చెప్పొద్దు, ఏదైనా సరే అది నేనే చెప్పాలి. ఆ మీనింగ్ ఏముంటుంది సోల్మేట్ కి అని చెప్పేసి ఒక క్వశ్చన్ నాకు ఒకసారి రేజ్ అయింది. నేను చెప్పలేదు ఆ విషయము, వేరే వాళ్ళు చెప్పారు. ఓకే. సో ఇప్పుడు ఏదన్నా కానీ నువ్వు నాకు చెప్పాలి కదా, సో నీ గురించి వేరే వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పొద్దు, అది నాకు అస్సలు నచ్చదు అని చెప్పింది. ఆ టైం నుంచి అంతే, ఇంకేదున్నా కానీ
చెప్పేస్తా. ఓకే. కానీ నిజానికి యశు కన్నా ఇంకా నేనే ఫాస్ట్గా ఏదైనా యశుకి సంబంధించింది ఉంటే ఫస్ట్ నేనే చెప్పేస్తా, ఇది మర్చిపోతుంది. సో వేరే వాళ్ళు చెప్తే ఎలా, ఇప్పుడు మన ఇద్దరి విషయంలో మన ఇద్దరం డిస్కస్ చేసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి చెప్తే నువ్వు చెప్పలేదని ఫీలింగ్ ఉంటుంది కదా. ప్రతి ఒక్కటి అంటే ఇంట్లో చెర్రీ బెర్రీకి ఎలా నేర్పించానో యశుకు కూడా నేర్పించాను, కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఫ్రెండ్షిప్, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మిమ్మల్ని యాజ్ ఏ పర్సన్గా ఎలా చేంజ్ చేసింది? అది చాలా చేంజ్ ఉంటుంది. నాలో అయితే చాలా చేంజెస్ ఉన్నాయి. ఒక పర్సన్ ఇష్టపడితే ఇంత బాగుంటుందా అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే. నేను యశు విషయంలో గమనించింది ఏంటంటే, అంతకు ముందు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసినా లేకపోతే క్లోజ్ అయినా కూడా ఏదైనా విషయం నచ్చలేదు అనుకో, ఇంకంతే వాళ్ళ మొహం కూడా చూసేది కాదు, వాళ్ళతో మాట్లాడేది కాదు, అది కాదు. తర్వాత ఇప్పుడు నేర్చుకుంది ఏంటి అంటే, మనం ఒక పర్సన్తో ఉన్నప్పుడు వాళ్ళ గుడ్ క్వాలిటీస్ ఎంత బాగా తీసుకుంటున్నామో, వాళ్ళు ఏదైనా తెలియక అన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళను నచ్చంది కూడా యాక్సెప్ట్ చేస్తేనే కదా నిజమైన ఫ్రెండ్షిప్కి మీనింగ్ అన్నది అర్థం చేసుకుంది. అది నేను చూస్తున్నా యశులో. నైస్. ఓకే. వన్ థింగ్ యూ అడ్మైర్ మోస్ట్? నేను 3 o'clock అని చెప్పిన, 4 o'clock అని చెప్పిన, యశు చెప్పిన ఏదైనా సరే, ఇప్పుడు షెడ్యూల్ తను ఫిక్స్ చేస్తే నేను ఫాలో అయిపోతా, టైం నేను ఫిక్స్ చేస్తే తను ఫాలో అవుతుంది, ఇంత లేట్ కూడా అవ్వదు. బాబా. ఓకే. ఇన్ దట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్. తను ప్రౌడ్ ఫీల్ అవుతుంది కదా. ఇంకోటి చాలా మోస్ట్ ఆఫ్ ద విషయంలో చాలా విషయంలో నేను ఏమనుకుంటున్నా తను అప్పుడే టక్కుని చెప్తుంది. అదే తను ఏమనుకుంటుంది, అది ఎందుకు తెలియదు నాకు నిజంగా. అసలు కార్లో వస్తున్నామా ఏంటి ఇంత లేట్ అవుతుంది, వైషు వెయిట్ చేస్తుంది కదా అని అనుకుంటే ఇద్దరం ఒకేసారి లంచ్కి వెళ్దామని అట్లా వచ్చేస్తుంది. మా ఇద్దరిది థింకింగ్ సేమ్ ఉంటుంది. అయితే చెప్తే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఏమో, కానీ నిజం. మేము చాలా సార్లు అనుకున్నాము నిజంగానే. ఎందుకు నేను ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, వెంటనే చెప్పేస్తుంది. అంటే పప్పు నేను అనుకుంటున్నా, నీకు ఎలా తెలుస్తుంది? అండ్ ఇంకా కొన్ని విషయాలు ఎవరైనా ఫ్రెండ్స్ విషయానికి వస్తే, హస్బెండ్తో అన్నీ షేర్ చేసుకున్నా, అత్తమ్మతో చెప్పుకున్నా, పిల్లలతో చెప్పుకున్నా, ఆ ముగ్గురితో షేర్ చేసుకోలేనివి ఫ్రెండ్స్ దగ్గర చేసుకుంటాం. అందుకే నాకు నచ్చుతుంది చేసుకుంటాం. ఇప్పుడు తెలుసా అన్కాన్షియస్ గా మాట్లాడుతుంది కెమెరా ఇదంతా, ఇప్పుడు పోయింది మొత్తానికి. ఓకే. ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి అంతే, మీ ఇద్దరిని దూరం చేసేసి ఇంకో కంట్రీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఒకరు పూర్తిగా ఇంకో కంట్రీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, సో ఏం చేయగలరు అప్పుడు? ఇద్దరు బాండ్ ఎలా పెట్టుకుంటారు? అంటే లాస్ట్ వరకు ట్రై చేస్తాం, ఒక దగ్గర ఉండడానికి ట్రై చేస్తాం, ఇంకా తప్పదు అనుకుంటే అప్పటికి తెలియదు. ఇంకా ఆల్రెడీ వచ్చింది యశు వాళ్ళకి యూఎస్కి వెళ్ళాల్సింది, అట్లా వస్తే నేను అన్నాను సరే అక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు ఏంటి అని అడిగామన్నమాట. తర్వాత ఇంకేదో అయ్యింది, కానీ వెళ్తే ఛాన్స్ వస్తుంది అనేంత వరకే మా మైండ్ ఇప్పటివరకు అయితే కొంచెం ఫిక్స్ అయింది. తర్వాత ఎలా ఉంటుందని ఫిక్స్ అవ్వలే, కానీ వన్స్ ఫిక్స్ అయితే అదే వెళ్తాం. ఓకే. చాలా స్ట్రాంగ్ పప్పు, చాలా స్ట్రాంగ్, బాగా స్ట్రాంగ్. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా వైషు. ఇప్పుడు నేను అందరి విషయంలో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను, ఎవరేమన్నా నేను అసలు పట్టించుకోను. ఫ్యామిలీలో ఒక్క పప్పు విషయంలో తప్ప. పప్పు దూరం అయితే అనే దూరం అవ్వదు, అది ఛాన్స్ ఇంకా తర్వాత అది దాటేసాం వైషు. గొడవైనా లేకపోతే మధ్యలో ఎవరైనా వచ్చినా ఏదైనా అన్నా కూడా దూరం అయిపోతాము అనే స్టేజ్ దాటేసాం. ఇంకా కొట్టుకున్నా తిట్టుకున్నా ఇంకా ఫిక్స్ అయిపోయాం అనమాట. ఓకే. సో ఇప్పుడైతే ఇవి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, వెంటనే ఆన్సర్ రావాలి, లాంగ్ ఆన్సర్స్ లేదు. ఓకే. ఫేవరెట్ ఫుడ్ స్వప్నకి? అమ్మో బిర్యానీ. బిర్యానీ? అవునా? బిర్యానీ తినేలా ఉన్నారు. బిర్యానీ 3 PM కూడా లేపెట్టినా తినేస్తుంది. 3 AM 3 AM కి. ఓకే. గో టు కంఫర్ట్ మూవీ ఆర్ సిరీస్ ఏదైనా ఉంటే, ఇంట్లో కూర్చొని మనం వెంటనే ఏ మూడ్ బాగాలేదంటే ఈ మూవీ చూస్తే స్వప్నక్క అంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే 8 వసంతాలు. ఓకే. ప్రీవియస్ అయితే మాత్రం సీతారామం చాలా ఇష్టం. ఓకే. మోస్ట్ యూజ్డ్ వర్డ్ ఎప్పుడు చూసినా అంటే అదే ఊతు పదం. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మూతి పగలు కొడతా. ఓకే. డ్రీమ్ వెకేషన్ అంటే యూకే చాలా ఇష్టం. ఆల్రెడీ అక్కడ ఉంది పప్పు, ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడ ఉన్న తను ఎక్స్ప్లోర్ చేసినవన్నీ నాకు చూపించాలని చాలా ఇష్టం. అవును, నాకు చాలా ఇష్టం. ఓకే. స్వప్నక్క బిగ్గెస్ట్ ఫియరా? ఫియర్ ఏం లేదు, పాములంటే భయం అంతే తప్పితే ఫియర్ ఏం లేదు. ఫియర్లెస్ లేడీ, డోంట్ ఫైర్ ద ఫైర్ అన్నట్టు. నేను ఒక కొటేషన్ కూడా ఇచ్చాను, ఏంటో తెలుసా? కోట్ ఇచ్చాను, ఏంటది? బాస్ లేడీ సూట్స్ యూ యాక్చువల్లీ. ఓకే. మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ ఓవర్ అక్క? అమ్మో మార్నింగే, నైట్ ఓవర్లా కాదు. అయినో. కాఫీ ఆర్ టీ? కాఫీ, టీ. మార్నింగ్ టీ, ఈవినింగ్ కాఫీ. అమ్మో. సీక్రెట్ టాలెంట్?
సీక్రెట్ టాలెంట్ మల్టీ టాలెంటెడ్ అండి, సీక్రెట్ ఏం లేదు, అన్ని మీకు కనిపిస్తాయి కదా. వన్ హ్యాబిట్ దట్ ఎనాయిస్ యూ, స్వప్నక్కలో ఉండేది. వన్ హ్యాబిటా, అబ్బా అన్ని మంచిగా ఉండాలి, అందరిని మంచి చూసుకోవాలి అని చెప్తుంది, అది ఓకే. కానీ కొన్ని సార్లు వాళ్ళు బ్యాడ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అరే వాళ్ళు బ్యాడ్ చేశారు కొంచెం అన్నా కూడా నన్ను కూడా మార్చేస్తుంది. ఓకే, సెలబ్రిటీ క్రష్. సెలబ్రిటీ క్రష్ అట్లా ఏం లేదు. లేరా? ఓకే. ఫస్ట్ అపాలజీస్ ఆఫ్టర్ ఏ ఫైట్, మీ ఇద్దరు ఎవరు అపాలజీ? ఏమన్నా మిస్టేక్ చేస్తే, అది మిస్టేక్ అయితేనే ఫస్ట్ అక్కడి నుంచి వస్తుంది. మిస్టేక్ కాకపోతే తప్పుంటే వాళ్ళు చెప్పేసుకుంటారు. ఓకే. మెస్సీ ఆర్ ఆర్గనైజ్డ్? ఆర్గనైజ్డా? ఓకే. ఇది ఇద్దరికి. హూ ఇస్ ద బిగ్గర్ ఫుడీ? ఫుడీయా? మంచి ఫుడీ. నేను ఫుడీ కాదు, నేనే చేస్తాను నిజంగా. ఓకే. ఒకవేళ డెజర్ట్ ల్యాండ్ లో వదిలేస్తే, ఐలాండ్ లో వదిలేస్తే ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలిగేది ఎవరు? అది కూడా నేనే. నేనుంటే అక్కడ ఇద్దరు ఉంటే. ఓకే. సో ఇప్పుడు యశోక గురించి, ఫేవరెట్ ఫుడ్ ఏంటి యశోకకి? చాక్లెట్స్. గో టు కంఫర్ట్ సిరీస్ ఆర్ మూవీ? తనకి సీతారామం అంటే ఇష్టం, అండ్ ఇంకా ఎక్కువ ఫంకీ అల్లరల్లరివి ఏవైనా చూస్తుంది. ఏడుపు ఉండొద్దు, ఫైటింగ్ ఉండొద్దు. ఓకే. డ్రీమ్ వెకేషన్? తనకు కూడా నాతో యూకే రావాలని ఇష్టం. గోవా అంటే చాలా ఇష్టం. ఓకే. మోస్ట్ యూజ్డ్ వర్డ్? బిగ్గెస్ట్ ఫియరా? నేను కోపం వస్తే దానికి చాలా భయం. అవునా? అంటే భయమే. మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? మార్నింగే, నో డౌట్. కాఫీ ఆర్ టీ? నథింగ్. రెండు. ఓ. సీక్రెట్ టాలెంటా? తను తలుచుకుంటే ఏదైనా చేసేస్తుందిరా, కానీ ఇదే బెస్ట్ అంటే ఇంకా నేను చెప్పలేను. తను ఇది కావాలి అంటే ఏదైనా సరే ఇంకా చేసేస్తుంది. వన్ హ్యాబిట్ దట్ ఎనాయిస్ యూ యశోకలో? నలుగురు ఉంటే ఉండలేదు, నాకేమో నాకు 10 మందితో ఉండడం ఇష్టం. అదొక్కటే. సేమ్ ఇద్దరికి. సెలబ్రిటీ క్రష్? ఏం లేదు. లేరు. ఓకే. అపాలజీస్ చేస్తుందా యశోక? తప్పుంటే చేస్తుంది. మెస్సీ ఆర్ ఆర్గనైజ్డ్? ఆర్గనైజ్డ్ ఉంటా. ఓకే. మౌంటైన్స్ ఆర్ బీచెస్? బీచ్. ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? రెండు చూస్తుంది, రెండు ఫాలో అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఎక్కువ అనుకుంటా. డాగ్స్ ఆర్ క్యాట్స్? నథింగ్. టెక్స్టింగ్ ఆర్ కాలింగ్? టెక్స్టింగా? యా. అవునా? కామెడీ ఆర్ హారర్ మూవీస్? కామెడీ. స్నీకర్స్ ఆర్ హీల్స్ ఆర్ శాండల్స్? ఫ్లాట్స్. ప్రశాంతంగా ఉంటుంది. నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వచ్చు కదా, అది అడుగుతుంటే నన్ను చెప్పనిస్తలేవు నువ్వు. ఇవి సేమ్ వస్తాయి. ఓకేనా? స్టే హోమ్ ఆర్ గో అవుట్ పర్సన్? అంటే డిపెండ్స్ ఆన్ మూడ్. ఓకే. ఎర్లీ బర్డ్ ఆర్ నైట్ ఓల్? ఎర్లీ బర్డ్. రోడ్ ట్రిప్ ఆర్ ఫ్లైట్? డిపెండ్స్ ఆన్ ట్రిప్ అన్నమాట. ఇంకా ఓకే. స్ట్రీట్ ఫుడ్ ఆర్ ఫైన్ డైనింగ్? స్ట్రీట్ ఫుడ్డే. అవునా? సేవ్ మనీ ఆర్ స్పెండ్ మనీ? స్పెండ్ మనీ. సింగింగ్ ఆర్ డాన్సింగ్? డాన్సింగ్. డాన్స్ చేస్తావు యశోక? కొంచెం. అంటే మనము చెప్పాలి నేను డాన్స్ చేస్తున్నాను. డాన్సా? బుక్ ఆర్ మూవీ? మూవీ. రెయిన్ ఆర్ సన్షైన్? రెయినే అనుకుంటున్నా. సన్షైనా ఏమో మరి, ఐఎమ్ నాట్ షూర్. రెయినే అనుకుంటున్నా. రెయిన్. ఓకే. మౌంటైన్స్ ఆర్ బీచెస్. టెక్స్టింగ్ ఆర్ కాలింగ్? డాగ్స్ ఆర్ క్యాట్స్? నో నథింగ్. ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? మోస్ట్లీ డిపెండ్స్ అన్నమాట. యూట్యూబే. ఓకే. కామెడీ ఆర్ హారర్ మూవీస్? హారర్. అవునా? అమ్మో చూసేంత సాఫ్ట్ ఏం కాదు. స్నీకర్స్ ఆర్ హీల్స్ ఆర్ శాండల్స్? డిపెండ్స్ డ్రెస్సింగ్ స్టైల్ బట్టి. ఓకే. స్టే హోమ్ ఆర్ గో అవుట్? అది కూడా అంతే, డిపెండ్స్. ఓకే. ఎర్లీ బర్డ్ ఆర్ నైట్? ఎర్లీ బర్డ్. రోడ్ ట్రిప్ ఆర్ ఫ్లైట్? అది కూడా డిపెండ్స్. స్ట్రీట్ ఫుడ్ ఆర్ ఫైన్ డైనింగ్? స్ట్రీట్. సోప్నక్క నేను ఏమోనే తింటానా స్ట్రీట్ ఫుడ్, మంచి కూర్చొని ఒక దగ్గర ప్రశాంతంగా. సారీ ఆగు. యాక్చువల్గా అంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా కానీ ఇప్పుడు ఫైన్ డైనింగ్ ఉండాలని కాదు, డిపెండ్స్ అన్నమాట. అది నేను ఫుడ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తారా, ఏ ప్లేస్ కి వెళ్ళినా అక్కడ ఫుడ్ ఎంజాయ్, ఆ ప్లేస్ ని బట్టి అన్నమాట. ఓకే. సేవ్ మనీ ఆర్ స్పెండ్ మనీ? సేవ్ మనీ. ఫుల్ ట్రైనింగ్ ఇస్తుంది నాకు. కానీ మంచిగా డబ్బులు కూడా స్పెండ్ చేస్తా కానీ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా. అంటే అది ప్రౌడ్ చెప్పిన బుజ్జి. సింగింగ్ పిసినారి కాదు, ఫస్ట్ పిసినారి కాదండో, చూస్తే అట్లా అనిపించదు కదా. సింగింగ్ ఆర్ డాన్సింగ్? డాన్స్ బాగా చేస్తుంది. బుక్ ఆర్ మూవీ? మూవీ. నైస్. ఓకే. ఫోన్లు టీవీ ఏం లేకుండా మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్ ఉండాలి. అదొక్కటి ఉంటే ఏదో ఒకటి నన్ను అంటుంది, నేను ఏదో ఒకటి అంటాను, అది ఇలా చెప్తారు. అలా కాదు, నన్ను యాక్చువల్గా పాప అని పిలిచేది. ఇంకొకటి తెలుసా,
నన్ను పాప అని పిలుస్తుంది, చెర్రీ బెర్రీని పాప అని పిలుస్తుంది, చిన్న బేబీ ఉంది కదా చిట్టి తల్లిని పాప అని పిలుస్తుంది. అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా. ఇంకా షాప్ కి వెళ్తాం కదా, అక్కడ చూపించే వాళ్ళు ఉంటారు కదా హెల్పర్స్, ఆ పాప ఇది తీసుకురా అంటే నాకు చిన్నగా ఉందనుకో నాకు కోపం తెలియదు, ఏ పాప ఇట్రా అంట అనద్దంటది, వాళ్ళ ముంగంటే చెప్తుంది అంటే అని చెప్పి ఎంత సెల్ఫ్ ఎట్లుంటది నా మీదే ఉండాలి ప్రేమ అని. అలానే కాదు, నన్ను ఇట్లా పెట్టేసుకుంటది, ఇట్లా ఇట్లా వాళ్ళ ముందంటే పిలిచిన ఏ పాప అంట నువ్వే ఇంకా అని వాళ్ళ ముందే అంటది తెలుసా. అది కాదు వైషు, ఒక నేమ్ ఇచ్చినప్పుడు ఉంటది కదా. ఇప్పుడు నేను బుజ్జమ్మ అని పప్పునే అంటాను, వేరే వాళ్ళని అనలేను కదా. బుల్లమ్మ అని మా ఆయన్నే అంటారు, వేరే వాళ్ళని అనను కదా. బుల్లమ్మ. సో అలా అంటున్నా అనమాట నేను. ఒకరు నీకు తనకు గుర్తుందో లేదో, నాకు చాలా బాగా గుర్తుంది. చైతన్య అర్చన పెళ్లి అయింది కదా మా ఇంట్లో, సీరియస్ గా జుట్టు వేస్తున్నా, ఫ్రెంచ్ ఫ్లాట్ వేయాలంటే నేనే ఇక్కడ వరకు అల్లేసి, అది అల్లడం ఎంత కష్టం చెప్పు. మా చెల్లిని 2 సార్లు నేను పాప పాప అని పిలిచినందుకు ఇట్లా మొత్తం వదిలేసి ఇట్లా తిరిగింది. అది ఎంత కోపం వస్తుంది చెప్పు, మళ్ళీ మొత్తం వేయాలి. అంత చిన్న దానికి కూడా అంతే. అయ్యో అట్లా ఏం లేదు, ఉంది చాలా ఉంది, 100% ఉంది. అంటే నేను మంచి చూసుకుంటాను గైస్, అంటే అంతే. ఎదుగు చెప్పండి కూడా చూసుకుంటానే, కానీ అందుకనే చెప్తున్నా. కొట్టుకోండి, మీరిద్దరు కొట్టుకోండి, నేను చూస్తూ ఉంటా. బట్ నిజంగా తెలుసా, ఈరోజు నాకు ఇందాక ఇరగలేదు, ఇప్పుడు నిజంగా మీ ఇద్దరికి ఎవరు దిష్టి తగలకూడదు. దరిద్రపు కామెంట్ పెట్టే మీ అందరికీ చెప్తున్నా, వదిలేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే బ్లాక్ చేయండి, నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టండి, అసలు చూడమాకండి. మా అక్క వాళ్ళ ఛానల్ ఎవరు చూడమన్నారు మిమ్మల్ని? ఓ అని వచ్చేసి కామెంట్లు పెట్టేసి ఫ్యామిలీ గురించి మాట్లాడి మీకెందుకయ్యా, అసలు చూడద్దు యూట్యూబ్. స్వప్న వైట్ లాంటి ఛానల్ బ్లాక్ చేసి వెళ్ళిపోండి, మీకు అంత ఇబ్బందిగా ఉంటే. మేము చేసుకుంటాం, మీకేంటి. అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా ఏమైనా బోర్ కొట్టినా కొంచెం ఎక్కువ అనిపించినా మేము అట్లా ఉంటాం. ఇందులో ఫిల్టర్స్ లేవు, రాసుకున్నవి లేవు, పెట్టుకున్నవి మాట్లాడినా కూడా ఏం లేవు. మేము ఇలా ఉంటాం, మేము ఇంతే అండి. సో నచ్చితేనే చూడండి. అండ్ జాలాది వెళ్ళినప్పుడు అందరూ ఎంత మంచిగా పలకరిస్తారంటే పప్పుని వెయిట్ చేశారనమాట. ఓకే, సంక్రాంతి కోసం. నేను కూడా ఇప్పుడు చాలా వెయిట్ చేస్తాను సంక్రాంతికి. ఊరికి తీసుకెళ్తే ఏం చేస్తారు పాప? పాప కాదు వైషు. ఇప్పుడు కొట్టేస్తుంది అక్క. ఊరికి తీసుకెళ్తే నేను వెళ్ళాలి, ఇంకా రెస్ట్, ఇంకా 4 days ఫుల్ రెస్ట్. పొద్దున్నేసి నుండి కాఫీ ఒక్కడిన పెట్టిన మొహాన్ వేస్తుంది అంటే నేను మంచిగా పెడతా కాఫీ. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్. ఇంటికి వచ్చిన గెస్ట్ తోటి. గెస్ట్ కాదు, నో నో నో, గెస్ట్ నాట్ ఎట్ ఆల్, ఇంటి మొహం కూడా చూడదు తెలుసా 4 days. అట్లా అయిపోతుందా? దసరాకి వస్తుంది, నా దగ్గరకు వస్తుంది. దసరా స్పెషల్స్ అన్ని మళ్ళీ నేనే వండాలి. అంటే నేను వండితే ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఎవరు వండినా అంత కడుపు నిండా తినదు. ఓకే, అమ్మ తర్వాత ఇంకా నేనే. సో అది తినడం నాకు చాలా ఇష్టం. ఒకవేళ కాంబినేషన్స్ తెలియకపోతే చెప్పు, ఫుడ్ కాంబినేషన్. అసలు ఫుడ్ కాంబినేషన్స్ ఎలా అంటే కాదు చెప్తుంది అనమాట. ఇడ్లీలో ఇట్లా అనుకొని సాంబార్ వేసుకొని తినాలంటది. తింటూ ఉంటానా, నీకు ఇది కూడా తెలియదు, అన్ని నేర్పించాలంటది. అవునులే, కానీ నువ్వు చెప్పగానే తింటున్నావు కదంటే ఆ గుడ్ క్వాలిటీ ఉంది నీలో, చెప్పగానే అదే చెప్పేది. ఏదో మంచి కాంబినేషన్ చెప్పొచ్చు కదా, ఇడ్లీ ఇలా అనుకొని సాంబార్ అంట. ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ ఎన్నో చెప్పిన. రా గైస్, రా అండ్ రియల్ అండ్ రస్టిక్. మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో ఇలానే మీ ఫ్రెండ్షిప్ 10 కాలాల పాటు, అంటే కాలాలంటే నా భూతో నా భవిష్యత్, ఏదో ఒకటి అట్లా ఒక 100 సంవత్సరాల దాకా ఇద్దరు బాగుండాలి, బ్రతుకుండాలి, హ్యాపీగా ఉండాలి, మా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. బాగుండాలి, బ్రతుకుండాలి అంటుంది. అంటే బ్రతుకుండాలంటే ఇందాక 100 సంవత్సరాలు బ్రతుకుతారు. నిన్న నైట్ ఫోన్ చేశానండి, ఫోన్ చేస్తే 100 ఏళ్ళు బతికి ఏం చేస్తావు అని అంది. ఎందుకు అట్లా అంటున్నావు అంటే, ఇప్పుడే నేను ఒక రీల్ చూస్తున్నాను, శారీలు క్యూట్గా ఉన్నావు, అది అడుగుదామని కాల్ చేస్తుంటే నువ్వే చేసావు. స్వప్నక్కని అడిగితే నేను అన్ని సంవత్సరాలు బ్రతకని అంటుంది. ఎందుకు ఏం చేస్తాం వైషు? అయ్యా ఇట్లా వీడియోస్ చేయండి, అప్పుడు ముసలిగా నాతోటి వన్ థింగ్ ముసలామైనా ఇట్లనే ఉంటది. అది మాత్రం నిజం. అమ్మో, అది ఎవర్ గ్రీన్ బ్యూటీ. చిన్నప్పుడు నేను మా ఇంట్లో మా అమ్మ నాకు ఫుడ్ పెట్టేటప్పుడు ఎట్లా ఇంకా అని చెప్పేసి నిజంగా స్వప్న చిన్నప్పుడు నాకు వెళ్ళాలి వైషు. థ్యాంక్ యూ వైషు, టైం అవుతుంది.
థ్యాంక్ యూ వైషు అంటారు. నేను కదా క్లోజింగ్ ఇవ్వాలి, మీరు ఇస్తున్నారు నాకు. ఇంకొంచెం అయితే నిన్ను ఇటు జరిపి మేమే ఇచ్చేస్తాం. ఇంకా చాలు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్వ్యూ తీసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుసుకుందాం గైస్. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మీరిద్దరైతే మన బాండ్ ఎప్పుడు ఇలానే ఉండాలని, మన బాండ్కి ఎవరి దిష్టి తగలకూడదని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను కూడా ఫ్యామిలీలో చేర్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరియు మీ అందరికీ బాయ్ బాయ్. వీడియో ఎలా ఉందో చెప్పండి. సో మాకు అనిపించింది, మేము ఎలా ఉంటామో అవన్నీ మీకు చెప్పాము, షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.